భలే తిడతాడు కదా సార్. ఆ సినిమానే జనరల్ గా ఏంటంటే అంతర్లీనంగా మెసేజ్ ఉన్న మూవీస్ లో లిమిట్ ఉండదు. ఇప్పుడు మీరు గీతాంజలి సినిమా నాగార్జునది చూస్తే ఎన్నిసార్లు చూసామో లెక్కలేదు ఆ రోజుల్లో. నేను ఆ రోజుల్లో మాకు థియేటర్ లో చూడడానికి ఒకసారి చూడడానికి కూడా డబ్బులు లేవు. అట్లాంటిది ప్రతిసారి మా అమ్మకి ఏదో ఒక అబద్ధం చెప్తున్నా ఇంజనీరింగ్ కాలేజ్ లోపల. అలాంటిది నేను ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను థియేటర్ లోనే, ఒక 15-20 సార్లు చూశాను నేను. ఆ తర్వాత మళ్ళీ మా కజిన్ ఒక ఆయనని ఆ రోజుల్లో క్యాసెట్ కొనుక్కోమని చెప్పాను అనమాట. ఆయన కొద్దిగా డబ్బు ఉండేది ఆయన దగ్గర. ఆయనని క్యాసెట్ కొనుక్కోమని మాటకి వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. ఆయన అనేవాడు, అరే ఇవాళ మా ఇంట్లో పడుకోరా అని పిలిచేవాడు. పిలిస్తే వెళ్ళేవాడిని. వెళ్ళగానే గీతాంజలి సినిమా వేసేసేవాడు అనమాట. అలాగే గీతాంజలి సినిమా తర్వాత ఇక మళ్ళా నాకు కిక్ సినిమా అంత ఇదన్నమాట. అంటే నో కంట్రీ ఫర్ చిల్డ్రన్. ఏ దేశం కూడా పిల్లల్ని పట్టించుకోదు. ఏ దేశం కూడా పిల్లల్ని పట్టించుకోదు. మీకు తెలుసా, నాకు పరిచయమైన 2 నిమిషాలలో నేను పిల్లల్ని ఏం రా అని పిలుస్తా తెలుసా. అంటే ఎంత ఇష్టమో నాకు పిల్లలంటే. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో కాదు తెలుసా, ప్రపంచంలోనే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, బాగానే చూసుకుంటారు, కానీ సహజంగా పిల్లలంటే పట్టింపు లేదు. ఎంతో మంది పిల్లలు చచ్చిపోతున్నారు, రోగాలకు గురవుతున్నారు, మాల్ న్యూట్రిషన్, అన్ని రకాలుగా ప్రపంచం లోపల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు వాళ్ళని పట్టించుకోరు పిల్లల్ని. నిజం చెప్పాలంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కొందరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ మనకు ప్రతి నెల సరిపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఏమీ లేదు వాళ్ళకి, జస్ట్ వాళ్ళకి పోషక విలువలు సరిగా లేక ప్రతి దేశం లోపల చనిపోతున్నారు. సో ఏంటంటే ఎవరు పట్టించుకోరు పిల్లల్ని. ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టించుకుంటారు అంతే. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సరే, ఉన్న తర్వాత తల్లిదండ్రులకు చదివించడం రాదు, మరి చదివించేది ఎవరు? ఎవరో ఒకరు చదివించాలి కదా. చదివించడానికి కూడా ఇష్టపడరు పిల్లలు. పాపం అలాగా గవర్నమెంట్ స్కూల్స్ లో చూస్తే, మా ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మా వైఫ్ అనేది, ఏం సాధిద్దామని నువ్వు ఇండియాకి వచ్చి తీసుకొచ్చావు మమ్మల్ని. ఫౌండేషన్ లో చూస్తే అందరు అమాయకమైన పిల్లలు. వాళ్ళకి వర్షం పడుతుంది. మేము ఫస్ట్ డే నాడు మేము ఓపెనింగ్ ఇది చేసిన రోజు వర్షం పడుతుంది. వర్షం పడితే వర్షానికి కూడా నవ్వుతున్నారు వాళ్ళు. మా వైఫ్ అంది, వీళ్ళల్లో ఏమాత్రం మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు వీళ్ళ కోసం నువ్వు ఇండియాకి వచ్చేసి నువ్వు ఏమి సాధిద్దామని అని చెప్పేసి. ఒక్క నిమిషం. హలో, పార్సల్ వచ్చిందా? మీరు ఎక్కడున్నారు? సెక్యూరిటీకి ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో అసలు అర్థమయ్యేది కాదు, మేము చెప్తుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మేము ఎందుకు వచ్చామో తెలియదు వాళ్ళకి. ఏదో వాళ్ళ సార్లందరూ రమ్మన్నారని చెప్పేసి మా ఫౌండేషన్ క్లాసెస్కి వచ్చేవాళ్ళు. అట్లాగా ఒక 4-5 క్లాసులు అయిన తర్వాత మా వైఫ్ కూడా మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ తగ్గింది. సో నాకు కూడా బాధ అనిపించేది, ఏం సాధిస్తున్నాము, ఎక్కడ ఇది అని చెప్పి. వెళ్తుండే వాళ్ళం, మేము మాట్లాడుతుంటే పిల్లల మధ్యలో మాట్లాడుకునేవాళ్ళు, మేము ఇక్కడ చెప్తుండేవాళ్ళు, అక్కడ పిల్లలు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఏం అర్థమయ్యేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు జ్ఞానాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు అని చెప్పి. అలా 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 ఎంత కష్టపడాల్సి వచ్చింది అంటే, దేనికైనా భగవంతుడి కృప ఉంటుంది, అది మనకు గ్యారంటీ. సంకల్పం ఉంటే సరిపోదు, దేవుడి శక్తి మనకు సరిపోవాలి. అట్లా సుమారుగా 2.5-3 ఏళ్ళు కష్టపడితే గానీ ఒక బ్యాచ్ ఆఫ్ గుడ్ పీపుల్ ని బయటకు తీసుకురాలేకపోయాం. అప్పుడు మెల్లగా 8th, 9th, 10th ఒక స్ట్రీమ్ తయారు చేసాము. దాన్ని 7th క్లాస్ ని అందులో యాడ్ చేసాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కి ఒక స్ట్రీమ్ స్టార్ట్ చేసాం. డిగ్రీ వాళ్ళకు ఒక స్ట్రీమ్ లాగా పెట్టాం. పెట్టి ఎవరు వెళ్ళాలి మళ్ళీ? ఎవరినైనా అడిగితే ముందు ఫౌండేషన్ పెట్టామనగానే, ఫౌండేషన్ అనగానే డబ్బులు అనేవాళ్ళు. ఫౌండేషన్ అనగానే ఫస్ట్ అందరికి ఐడియా వచ్చేది ఏంటంటే, మా ఇంట్లో ఇది వచ్చింది, వాడికి పైసలు కావాలి, వీడికి పైసలు కావాలి, ఇట్లా అనుకున్నాను. నాది ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇది డబ్బులు ఇవ్వడానికి కాదు, కెరియర్ కౌన్సిలింగ్, జీవితాన్ని పర్మనెంట్ గా మార్చే ఇది కానీ ఇంకేం లేదు. పిల్లలకి ప్రపంచ వ్యాప్తంగా సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలా వెళ్ళిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో ఏమో
చదువు పిల్లలకి టాలెంట్ లేకపోయినా కూడా లక్షలు లక్షలు కట్టి చదివిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో టాలెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు మా లైఫ్ గవర్నమెంట్ స్కూల్సే కదా, మరి ఎట్లా మార్పు వచ్చింది? గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నా ఎట్లా మార్పు వచ్చింది? అదృష్టం బాగుంది. ఒకసారి బయటపడ్డామంటే తర్వాత ఇంకా మనకు జీవితం చాలా సుగమంగా అయిపోతుంది. సో నేను అందుకే చేసేవాడిని. తర్వాత చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ దొరికేవారు మాకు. అట్లా మెల్లమెల్లగా ఒక 10-12 స్కూల్స్ ని మా దాంట్లో చేర్చాం. సుమారుగా అట్లా 1000, 1500, 2000, 17,000 మంది పిల్లల దాకా చదివించాం. చదివించిన తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళకి 19 ఏళ్ళకి ఇప్పటికి 25 మంది డాక్టర్స్ బయటకు వచ్చారు. 149 ఇంజనీర్స్ బయటకు వచ్చారు. 700 మంది క్లర్కులు బయటకు వచ్చారు. 60-70 మంది ఆఫీసర్స్ బయటకు వచ్చారు. సింగిల్ ఎఫర్ట్ నాది, మా ధర్మపత్ని. ఇంకెవ్వరి దగ్గర పైసలు తీసుకోలేదు, ఒక్కరి దగ్గర చేదాపలే. ఎంతమందికి అండి చెప్పారు గురువుగారు? గురువుగారు ఎంతమందికి చెప్పారండి గురువుగారు? నెలలో కలిపి సుమారుగా 16-17 మంది అయి ఉంటారు. సో 12 స్కూల్స్. మళ్ళీ ఇది కాక కొంతమందికి మళ్ళీ మేమే చదివించాలి, మేమే చేయాలని చెప్పి మళ్ళీ దత్తత తీసుకున్నాం. కొంతమందికి తల్లిదండ్రులు అస్సలు పోషణ చేయరు అని చెప్పి వాళ్ళని మళ్ళీ 12 మందిని మేము పెంచుకున్నాం. అంటే మాతో పాటుగా వాళ్ళని సినిమాలకు తీసుకెళ్లి, మాతో పాటుగా బయట వాటికి తీసుకెళ్లి, మాతో పాటుగా విహారయాత్రలకు తీసుకెళ్లి, మాతో పాటుగా కార్లలో తిప్పి అట్లా ఒక 12 మందికి ఇది అనమాట. వాళ్ళ ఇవి ఉంటాయి కదా అడ్మిషన్ స్లిప్స్, వాటిలో కూడా నా పేరే ఉంటది గార్డియన్ గా. ఈ రోజు వరకు నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, చాలా మంది అన్ని దేశాలలో ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ అంటారు, ఒక్క స్టూడెంట్ మేము చదివిస్తానా, మా దగ్గర డబ్బులు తీసుకో కదా, నీకు ఇస్తే మాకు ఇది అని. సూపర్ సార్, మీరు చాలా సూపర్ అండి. ఒక్కసారి నేను డబ్బులు తీసుకో, ఎవరి దగ్గర చెయ్యి దాచే ఇది లేదు. ఎప్పుడు నేను చెయ్యి కిందికి ఉంచాను. కేవలము పుస్తకం తప్ప, పుస్తకం ఒక్కటే నాకు, జ్ఞానం ఒక్కటే నేను ఆశిస్తాను, ఎవరి నుంచి ఏం ఆశించను అని. అంటే పాపం చాలా మంది ఇష్టపడతారు. నువ్వు అడగట్లేదురా, మేము ఇస్తున్నాము, పోనీ మాకు కనెక్ట్ చేయి చాలు, మేము చదివిస్తాం. నేను డబ్బుతో సంబంధం లేదురా, డబ్బు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా? ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్ ఉంటది కదా, మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు మీరంతా. అంటే కిక్ సినిమా ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు? 38,000 కోట్లు మీరు కట్టే జస్ట్ ఎడ్యుకేషన్ సర్చార్జ్ మీద వస్తుంది తెలుసా? కనీసం మీకు 1 కోటి ఒక స్టూడెంట్ మీద ఖర్చు పెట్టండి, సంవత్సరానికి 38,000 మెడికల్ లాంటి పిల్లలు బయటకు వస్తారు. కానీ 10 మంది కూడా బయటికి రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో. మరి మనం ఇస్తున్న ఎడ్యుకేషన్ షేర్స్ 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇంత పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్ షేర్స్ ఏమో పెరిగిపోతుంది. 1 కోటి రూపాయలు ఒక స్టూడెంట్ మీద ఒక సంవత్సరానికి ఖర్చు పెడితే 50,000 మంది బయటకు వస్తారు, మెడికల్ లాంటి వాళ్ళ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే స్కూల్ టీచర్స్ వాళ్ళు సరిగా ఉంటారు, వాళ్ళ పిల్లలకు సరిగా చెప్పారు. ఒకసారి మా వైఫ్ ఇంగ్లీష్ చెప్తుంటే, ఆ ఇంగ్లీషు సారీ ఏమనుకోవద్దు పర్సనల్ చెప్తున్నందుకు, ఈ ఏడవడం వల్ల తలకాయ నొప్పి కూడా. ఎడ్యుకేషన్ ఆయన ఇంగ్లీష్ సార్ వచ్చేసాడు, ఇది లేదు సిలబస్ లేదని చెప్పి ఆపిస్తుంటే లేదని ఇది అవుతుంటే ఇంతలోకే ప్రిన్సిపాల్ వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, అతన్ని ఇంగ్లీష్ సార్ని మా ముందే తిట్టాడు తెలుసా, నువ్వు చెప్పే వాళ్ళని చెప్పనియవు అని చెప్పేసి తిట్టి, అప్పుడు మళ్ళీ శ్రీలతకి పర్మిషన్ ఇచ్చాడు. శ్రీలత చాలా ప్రేమగా చూసుకుంటుంది. అసలు శ్రీలత చూసుకున్నంత ప్రేమగా నేను పిల్లలతోటి చూడలేను. ఇప్పుడు కూడా ఎవరో వచ్చారు తనతో కలవడానికి పిల్లలు, వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. అందుకే ఈ హాల్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట. తను చాలా ప్రేమగా ఉంటుంది. నేను ప్రేమ కంటే కూడా నాకు ఓపిక ఎక్కువ. వాళ్ళని చదివించాలి, వాళ్ళ తప్పులు చేసినా కూడా ఇది చేయాలి, వాళ్ళ పిచ్చి జోకులకు నవ్వేవాన్ని, వాళ్ళతో పాటు కలిసిపోయేవాన్ని. మాకు ఇందులో కొంతమంది మంచి మంచి టీచర్స్ దొరికారు. ఒక ఆయన జీవన్ రావు గారు ఉండేవారు, మా డిచ్పల్లి స్కూల్ కి ప్రిన్సిపాల్ అనమాట. ఆయన కాలేజ్ కి ఆయన ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఫిల్, పిహెచ్డి. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. పాపం వారికి ఏంటంటే చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ లేదు, పిల్లలు శ్రద్ధగా చూసేవాళ్ళు కాదు. ఆయన మాలాంటి వాళ్ళ సహాయం తీసుకునేవాడు. ఆయనకి స్పోకెన్ స్కిల్స్ సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు నేను ఎట్లయితే మాట్లాడతానో, నేను సబ్జెక్ట్స్ చెప్పడంలో చాలా బాగా చెప్తాను. మా వైఫ్ సబ్జెక్ట్ చెప్తుంది, ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్, జనాలకు తొందరగా కనెక్ట్ అవుతుంది. సో అట్లాగా చాలా. మీ ఆవిడ గారు కనిపించాలని ఉందండి, మీ ఆవిడ గారిని చూడాలని ఉందండి. చూసాను కదా ఫొటోస్.
కాదండి, ఫోటోలో కాదండి, మా ఫోటోలో ఇంటికి వచ్చిన కాదు. వాళ్ళందరూ చూశారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు పరిచయం అయింది కదా. సో ఆవిడ ఎప్పుడు ఇటువైపు రాలేదు, మీ క్లాస్ కలిసి రాలేదు ఆవిడ. రాదు 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 రాదు. క్లాస్ ఉన్నప్పుడు నాకు డిస్టర్బెన్స్. చూడాలని ఉంది ఆవిడ, అంత టాలెంటెడ్ పర్సన్. ఇవాళ మీ బర్త్డే స్పెషల్ కావడం చూపించండి సార్. మేమైతే పిల్లలు వచ్చారు మాట్లాడుతుంది, వాళ్ళ స్కూల్ పిల్లలు వచ్చారు మాట్లాడుతుంది. ఇవాళ బర్త్డే సార్, మీది బర్త్డే అండి, గురువు గారు బర్త్డే. సార్ బర్త్డే బర్త్డే తెలీదు అయితే నాకు. నేను బర్త్డే వదిలేశానమ్మా, బర్త్డే వదిలేశాను. నేను యాక్చువల్ గా ఫౌండేషన్ కి ఎప్పుడైతే పెట్టానో బర్త్డే, అప్పటి నుంచి ఫౌండేషన్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను, కానీ బర్త్డే ని వదిలేశాను పూర్తిగా. ఏం సాధించామని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఏముంది? అదే అనుకుంటారు. ఫౌండేషన్ అట్లీస్ట్ ఒక చిన్న ప్రోగ్రెస్ వచ్చింది, కొంత గుర్తింపు వచ్చింది దాని ద్వారా. ఓకే, దాని ద్వారా పిల్లలు చాలా మంది ఎదిగారు. అక్కడ కూడా మోసం జరగలేదని చెప్పాను. అక్కడ కూడా కొంతమంది మాకు డబ్బులు లేవు అట్లా ఇట్లా అనుకొని మేము డబ్బులు పెట్టడం మాకు ఇష్టం ఉండేది కాదు. డబ్బుల కంటే కూడా మెయిన్ వాళ్ళని చదువు చెప్పి పైకి డబ్బులు పంచుకుంటూ పోతే ఎన్ని రోజులు అయిపోతాయి? ఒక అరపుటలో అయిపోతాయి కదా డబ్బులు. సో అందుకని చెప్పి చాలా అండి, భోజనం పెడితే కడుపు నిండుతుంది, అదే చదువు చెప్తే అది వాల్యూ ఉంటది దానికి, నిలబడుతుంది. ఇప్పుడు 25 మంది డాక్టర్స్ అంటే అది మాటలు కాదు కదా. 25 మంది డాక్టర్లుగా వచ్చారంటే మరి అది ఎంత? వాళ్ళకు బట్టలు మేము పెట్టినప్పుడు వాళ్ళకి ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీటికి ఏదో బలిసింది చేస్తున్నాడు అనే వాళ్ళు. చాలా వస్తుంది. ఖర్చు నెలకి 1,90,000 వస్తుందండి నాకు ఫౌండేషన్ కి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళు నడిపిస్తున్నారు, ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 ఇస్తాను, వాళ్ళతో నడిపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయని నేను వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ 15 days నేను చూసుకుంటూ ఉంటాను మొత్తం యాక్టివిటీస్. ఇంతకు ముందు నేను, మా వైఫ్, మా పిల్లలు మేమే చూసుకునే వాళ్ళము. మా పెద్దన్నయ్య కూడా నాతో పాటు వచ్చేవాడు. కంప్యూటర్స్ ఎట్లా అసెంబుల్ చేయాలి, కంప్యూటర్స్ ఎట్లా ఇది చేయాలి, మ్యాథమెటిక్స్ లో షార్ట్ కట్స్ ఏంటి, నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి మ్యాథమెటిక్స్ లో షార్ట్ కట్స్ అవి ఇవి చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఊరికి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాయి కదా. మ్యాథమెటిక్స్ సూపర్ ఫాస్ట్ చేయాలి, ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎట్లా తయారవ్వాలి, ఇవన్నీ కూడా ఇస్తుండే వాళ్ళం అనమాట. ఓపిక ఉండడం లేదు, ఎన్నో చేద్దామని ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళ నుంచి సైబర్ సెక్యూరిటీ కోర్స్ స్టార్ట్ చేద్దాము ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అనుకున్నాను, కానీ లేదు, స్టార్ట్ చేయలేకపోయాను. ఎనీవే మనం ప్రారంభించుకున్నాం. అంతరాయతి విలోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవ భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సంసార బంధాలలో కొట్టుమిట్టాడుతూ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ చూస్తూ మనలో ఉన్నటువంటి అసలు చైతన్యాన్ని మనము మర్చిపోతున్నాం. ఈ బంధాలలో, ముఖ్యంగా ఈ భవ బంధాలు అని ఏవైతే చెప్పుకుంటామో, ఈ సంసార బంధాలలో నేను, నా భార్య, నా పిల్లలు ఇక్కడతో ఆగిపోయి అసలు ఏదైతే యూనివర్సల్ లుక్ అని చెప్పేసి అంటామో దానికి ప్రతి ఒక్కరు దూరంగా అయిపోతున్నారు. కానీ అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ఎవరెవరి ఏ ప్రారంధాల వల్ల ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఆ ఏదైతే చైతన్యం ఉందో, నాలో ఉన్నది, నీలో ఉన్నది, మన పిల్లల్లో ఉన్నది, బయట పిల్లల్లో ఉన్నది, అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అని తెలిసినప్పుడు మన వంతు సహాయం చేయడం అనేటటువంటిది తప్పనిసరి. దానికి కావాల్సినటువంటి పరీక్షలు పెడుతూ సమాజానికి మనం సరైనటువంటి సేవను అందించవచ్చు. అయితే ఎంత అందించినా సమాజంలో ఇంకా మార్చలేనంత సమస్యలు ఉన్నాయి. కిక్ సినిమాలో వాడదే అంటాడు, ఎన్ని కోట్లు సంపాదించి లాభం ఏమిటి? కానీ నిజమైన కిక్ ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? ఒకరి జీవితాన్ని మార్చినప్పుడు మాత్రమే ఆ కిక్ వస్తుంది. దానికి కారణం ఏంటి? అదే ఆత్మస్వరూపం. ఆ నిజమైన కిక్ ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం. ఎందుకు ఒక వ్యక్తికి తన జీవితంలో ప్రతి ఒక్కటి బోర్ కొడుతుంది, కానీ సేవ చేయడం, భగవంతుడి స్వరూపమైనటువంటి పిల్లలకు సేవ చేయడము ఎందుకు బోర్ కొట్టదు?
దానికి కారణం ఏంటంటే ఆ నిజమైనటువంటి కిక్ అనేది ఏదైతే ఉందో అది ఆత్మలోనే ఉంది. అందరిలో ఉన్నటువంటిది ఒకే ఆత్మ చైతన్యం అని చెప్పి తెలుసుకోవడంలోనే ఉన్నది. అది తెలిసిన తర్వాత ఇక మనకు నా అనేటటువంటి బంధాలు ఉండేటటువంటి అవకాశం లేదు. నేను శరీరాన్ని, ఈ శరీరం ఉండగా నేను మాధ్యమం చేయాలి. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అనేటటువంటి మీడియం ఏదైతే ఉందో మాధ్యమము, తెలుగులో మాధ్యమం అంటారు, సంస్కృతంలో మాధ్యం అంటారు. ఇది ధర్మ సాధన చేయడం కోసమై ఉపయోగిస్తారు. మరి శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది తెలుసుకున్నాం మనం, చైతన్య రూపంలో వస్తుందని. దానికి తగ్గటువంటి పంచీకరణను కూడా శంకరాచార్య మనకు అర్థం చేయించడం జరిగింది. చేయిస్తూ ఈ పంచీకరణ ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరము, దీనికి మూలమైనటువంటి ఆత్మని నువ్వు తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్పడం జరిగి, ఆ తెలుసుకోవడమే జ్ఞానము. ఈ జ్ఞానం ఒక్కటే అన్నిటికంటే ముఖ్యము. వంట చేయడానికి ఏ విధంగానైతే అన్ని వస్తువులు అవసరమైనప్పటికీ కూడాను అగ్ని ఏ విధంగానైతే అన్నిటికంటే ముఖ్యమో, అదే విధంగా ఆత్మబోధ కలగడానికి, మోక్షము రావడానికి ఖచ్చితంగా జ్ఞానము కావాలి. నేను నా బతుకు అనేటటువంటి సంకుచితత్వంలోంచి బయటపడాలి. అది ఎందుకు బయటపడతాము? ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు సర్వత్రా అందరి లోపల తనని, తన లోపల అందరినీ చూస్తాడు అని చెప్పేసి భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి అదే సత్యాన్ని ఆత్మబోధ లోపల కొనసాగిస్తున్నారు. అదే సత్యం, మరి వేరే సత్యమేమీ లేదు, అదే సత్యం. ఎందుకంటే ఈ ఆత్మకి ఏవైతే ఉంటాయో ఈ వికారాలన్నీ కూడా ఇవి మనము శరీరం ఆత్మకు అంటిస్తున్నాం. అంటించి ఏం చేస్తున్నాము? ఇవన్నీ కూడా ఆత్మకు, నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, తుడుచుకో. సో నేను అని చెప్పేసి బాధపడటం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. నేను అనేటటువంటి శరీరం భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆత్మస్వరూపులని తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. మరి నేను ఆత్మస్వరూపుడనని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మన బుద్ధి వికసిస్తుందో, అంటే మళ్ళీ కావాల్సింది బుద్ధే. ఆ బుద్ధి ద్వారా మాత్రమే మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకోవచ్చు. కానీ మరి బుద్ధికి జడమా లేకపోతే చైతన్యమా? బుద్ధి జడము. కానీ మనకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలలోకి కూడా గొప్పది బుద్ధి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అన్ని ఇంద్రియాలలోకి మనకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు అనేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంతఃకరణము, వీటన్నిటిలోకి కూడా బుద్ధిలో మాత్రమే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. ఆ చైతన్యం ఎప్పుడైతే మనకు బుద్ధి ద్వారా మనకు జరుగుతుందో అప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా గుర్తించగలుగుతాము అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని. అయితే ఆత్మ చైతన్యం కనిపిస్తుందా నాకు అంటే సాధన చేసిన ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. దానికి ప్రూఫ్ ఏంటి అని మనం అడిగితే, ఒక వ్యక్తి చాలా సాధన చేసే ఇది కదా తనలోంచి 6 ప్యాక్ ని తెప్పించగలడు. అదేవిధంగా ఒక మనిషి సాధన ద్వారా, సరైనటువంటి ధ్యాన పద్ధతుల ద్వారా, సరైనటువంటి ఆత్మ జ్ఞానము ద్వారా, సరైనటువంటి క్రమశిక్షణ ద్వారా సాధనను తెచ్చుకుని తనలో ఉన్నటువంటి ఆత్మను అద్దంలో నా ప్రతిబింబంని చూస్తున్నంత ప్రత్యక్షంగా ఆత్మని చూడగలడు. అయితే అది ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆత్మ జ్ఞానం అనేటటువంటిది అర్థం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అర్థంకు ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తూ ఉంటే మన ముఖము మెల్లమెల్లగా కనిపించడం మొదలెడుతుంది. అదేవిధంగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నవాడు భవ బంధాల పైన కొంత 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 తగ్గించుకుంటూ ఉంటే ఇది నాది, ఇది నాది అని చెప్పేసి ఆ భావనని కనుక తగ్గించుకుంటూ ఉన్నట్లయితే క్రమ పద్ధతుల తన ఆత్మస్వరూపాన్ని తను చూసుకోగలడు. అంటే ఆత్మ చైతన్యానికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వైరాగ్యము. ఈ వైరాగ్య భావన ఎప్పుడు వస్తుంది అంటే సంఘ వివర్జిత. అంటే ముందు సంఘము కాదు, సంఘం. సంఘము అంటే కలవడం, సంఘము అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, సంఘము చిన్నగా, సంఘం ఆ సంఘాన్ని తగ్గించాలి క్రమ పద్ధతిలో. ఒకసారిగా అందరికీ ఫోన్లు చేసేసి తగ్గించడం కాకుండా మెల్లమెల్లగా తగ్గించడం. ఒకవేళ మాట్లాడినా కూడా ఆత్మ గురించి మాత్రమే మాట్లాడే వారితోటి, జ్ఞానము గురించి మాత్రమే మాట్లాడే వారితోటి ఉంటే మెల్లమెల్లగా ఆ దారిలో పడతాం. ఆ దారిలో పడిన తర్వాత మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మాకు తెలుసున్న ఒక పిల్లవాడు, వాడు 10th క్లాస్ లో సరిగా చదవలేదు, కానీ ఇంటర్మీడియట్ లో ఏమైందంటే వాడి క్లాస్మేట్స్ అందరూ తెలివైన వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ చదువుతూ ఉంటే వీడు కూడా వాళ్ళ గ్రూప్ లో వేస్తే వీడు కూడా మెల్లమెల్లగా మొదట్లో నచ్చేది కాదు, కానీ వాడి ఫ్రెండ్స్ అంతా కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే చదువుతున్నారు. అప్పుడు వాడికి అర్థమైంది, ఓకే
ఇవన్నీ నేను కూడా చదవాలి అని చెప్పి చదవడం మొదలెట్టాడు. కొన్నాళ్ళకి ఏమైందో తెలుసా, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలిగాడు. తను ఇంజనీరింగ్ ఎగ్జామ్ లో కూడా సాధించగలిగాడు. నిజం చెప్పాలంటే ఒక ధనవంతుల పిల్లవాడు అలా పరిణతి సాధించడం దాదాపు అసంభవం. ఎందుకంటే ధనవంతులకు ఉండాల్సినటువంటి పొగరు, అహంకారం ఇవన్నీ వాటిలో చాలా ఉండేవి. మా చుట్టాల అబ్బాయి అన్నమాట. కానీ వాడు ఎంత మారాడో ఆశ్చర్యపోయాను. అదే విధంగా మా ఇంకొక మిత్రుడు పుట్టినప్పటి నుంచి తెలివిమిడే, కానీ అతను ఒకసారిగా తను హయ్యర్ స్టడీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాడు. అతను హయ్యర్ స్టడీలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతను ఏం చేశాడు అంటే కష్టపడి చదవడం మొదలెట్టాడు, ప్లానింగ్ చేయడం మొదలెట్టాడు. వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండి చదువుకుంటుండేవాడు. మంచిగా చూడడానికి కూడా సేమ్ నాగార్జున లాగా ఉండేవాడు. చాలా మంచిగా అమ్మాయిలందరూ పడిపోతుండేవాళ్ళు వాడు అంటే. సో మేమేంటంటే వాడితో వెళ్ళే వాళ్ళం కాదు, ఎవరికి వాడికి సెపరేట్ టార్గెట్స్ ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి వాడు చాలా తెలివైన వాడు అయ్యాడు తర్వాత మా అందరికంటే కూడా మార్కులు ఎక్కువ తెచ్చుకోగలిగాడు వాడు. అంటే దానికి కారణం ఏంటి అంటే క్రమశిక్షణ అనేటటువంటిది ఏదైతే ఉందో, క్రమశిక్షణగా ఒక పని మనం చేసినప్పుడు ఆ పని లోపల మనకు శ్రద్ధ పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శ్రద్ధ పెరుగుతుందో శ్రద్ధ ద్వారా మనము ఎన్నో విషయాలని సాధించగలుగుతాం. అదే విధంగా ఆత్మ లోపల కూడా మనం ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది శ్రద్ధ. మెల్లమెల్లగా సమాజంతో సంఘంతో కొంత దూరంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకు ఖచ్చితమైనటువంటి విషయము తెలిసి వస్తుంది ఏంటంటే నా లోపల ఆత్మ ఉంది అని. ఎప్పుడైతే నా లోపల ఉన్నటువంటి ఆత్మని నేను గుర్తించానో ఇక అప్పుడు నేను బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మని గుర్తించిన తర్వాత నాకు ఇక వేరే అవసరం లేదు, వేరేవి నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ అనేటటువంటిది సచ్చిదానందం. ఆత్మనః సచ్చిదం శశ్చ బుద్ధేర్వ్యుక్తిరితి ద్వయం సంయోజ్య చ అవివేకేన జానాం ఇతి ప్రవర్తతే అని మనం గత వారం తెలుసుకున్నాం. ఆత్మ అనేటటువంటిది సచ్చిదానందాన్ని ఇస్తుంది. ఆత్మ అనేటటువంటిది పరబ్రహ్మ స్వరూపం. ఈ మనోహరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఈ బుద్ధి. ఆత్మ ఏమో తెలివైనది, బుద్ధి ఏమో ఆత్మ ద్వారా ప్రకాశింపబడుతుంది. ఈ రెండింటి లోపల ఏమైపోతుంది అంటే ఈ రెండు కలిసిపోయి ఉండడం వల్ల అవివేకులు ఏమనుకుంటున్నారంటే ఈ బుద్ధి యొక్క లక్షణాలన్నీ కూడా ఆత్మకు చెప్పగలుగుతున్నారు. నేను ఆలోచిస్తున్నాను, ఆత్మ ఆలోచిస్తున్నా, ఎక్కడైనా నేను ఇది చేస్తున్నాను, అన్నిటికీ బుద్ధే కారణం, ప్రతి డెసిషన్ కి బుద్ధే కారణం. అటువంటిప్పుడు ఆత్మ చేస్తుందా ఈ పనులన్నీ చేయదు. బుద్ధి ద్వారా చేసినటువంటి ప్రతి పనిని కూడా ఆత్మకు అన్వయిస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని గత వారం తెలుసుకున్నాం. మరి ఆత్మకి ఏముంది? మరి ఆత్మకు ఇవన్నీ ఉన్నాయా? ఈ వికారాలన్నీ ఉన్నాయా? మార్పు చెందేటటువంటి లక్షణాలు, వికారాలు అంటే మార్పు చెందే లక్షణాలు ఉన్నాయా? లేదు. ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధే బోధో న జాత్వితి జీవ సర్వమలం జ్ఞాత్వా జ్ఞాత ద్రష్టేతి ముహ్యతి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. విక్రియ అనేదాన్ని వికారం అని కూడా అంటారు. కొన్ని చోట్ల విక్రియ అని ఉంటుంది, కొన్ని చోట్ల వికారం అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆత్మకు విక్రియ నాస్తి, లేదు, దీనికి లేదు. బుద్ధికేమో స్పర్శ జ్ఞానం లేదు, బుద్ధికేమో ఏ రకమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి జ్ఞానం లేదు, బుద్ధి ద్వారా పట్టుకునేది. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయింది అంటే అయిపోయింది, బుద్ధికి ఏ విధమైనటువంటి జ్ఞానము లేదు. జీవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భ్రమ వలన, భ్రమ అంటే తనకు తెలియదు, అంటే ఇది ఇలా ఉండొచ్చేమో అని. ఎందుకంటే చాలా మందికి ఆత్మ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. నిన్న రాత్రి మనము భగవద్గీతలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? రాజస లక్షణాలు ఉన్న వాళ్ళు శ్రీనివాసు శరీరము, శ్రీనివాస ఆత్మ, రంగారావు శరీరము, రంగారావు ఆత్మ, వెంకట్రావు శరీరము, వెంకట్రావు ఆత్మ, సుబ్బారావు శరీరము, సుబ్బారావు ఆత్మ. ఇంకే పేరు మర్చిపోయానండి నేను? ముబ్బిలిపుల్ సినిమాలో పాటలు మర్చిపోయానా? ఓ వెంకట్రావు, ఓ సుబ్బారావు, ఓ రంగారావు. సో అందులోపల అలాగా అందరి లోపల ఉన్నటువంటిది ఒకటే. ఇప్పుడు ఏమైతుంది? ఒక శరీరము ఒక ఆత్మ, ఒక శరీరము ఒక ఆత్మ, వీడికి ఒక శరీరము, వీడికి ఒక ఆత్మ. ఇది రాజస లక్షణము అని మనం నిన్న రాత్రి తెలుసుకున్నాం. అయితే అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, కేవలం శరీరాలు వేరు వేరు. ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ప్రవహిస్తున్నది అంతా కూడా ఒకటే, కానీ ఇన్స్ట్రుమెంట్స్ వేరు వేరు. టెలివిజన్ వేరు, గ్రైండర్ వేరు, ఫ్యాన్ వేరు, కానీ వీటన్నిటినీ నడిపించినటువంటి చైతన్యం మాత్రము ఒక్క ఎలక్ట్రిసిటీకి మాత్రమే ఉన్నది, కరెంట్ మాత్రమే. అదే విధంగా మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మన కంప్యూటర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ని బ్రెయిన్ ఏమంటారండి? ఎవరన్నా చెప్పండి. మన కంప్యూటర్ లో బ్రెయిన్ ఏమంటారు? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లోపల ఏముంటుంది? మెమొరీ యూనిట్ ఉంటుంది, లాజికల్ యూనిట్ ఉంటుంది,
సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ ని చూసి దాన్ని తయారు చేశారు ఈ సిపియుని. ఈ సిపియుని మైక్రో ప్రాసెసర్ అంటారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మైక్రో కంప్యూటర్స్ అంటారు. మనం అందరం వాడుతున్న కంప్యూటర్స్ అన్నిటికంటే ముందు వచ్చినటువంటి కంప్యూటర్స్ ని సూపర్ కంప్యూటర్స్ అంటారు. చాలా పెద్ద కంప్యూటర్స్ అవి, ఓన్లీ గవర్నమెంట్స్ రీసెర్చ్ వాళ్ళు మాత్రమే వాడతారు. తర్వాత వచ్చినవి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, బిజినెస్ అప్లికేషన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా వాడేవాళ్ళు. ఇప్పటికి కూడా దాదాపు 70-80% ప్రపంచంలో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్సే వాడుతున్నారు. దాన్ని హ్యాకింగ్ చేయడం అవి కూడా చాలా కష్టము. కాకపోతే ఏంటంటే భరించలేనంత ఎక్స్పెన్సెస్. పెద్ద పెద్ద బిజినెస్ వాల్మార్ట్ కంపెనీ, అమెజాన్ కంపెనీ, ఇప్పుడు అమెజాన్ వాడు కూడా దాన్ని తీసేసి తన సొంతది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి క్లౌడ్ వచ్చేసాడు. కానీ ఇలాగా అది మెయిన్ ఫ్రేమ్. మెయిన్ ఫ్రేమ్ తర్వాత వచ్చినటువంటివి మినీ కంప్యూటర్స్ అని వచ్చాయి. మినీ కంప్యూటర్స్ కూడా ఏమైంది, అవి బిజినెస్ కి ఉపయోగపడడం మొదలెట్టాయి. చివరికి ఇవన్నీ బయట ఉపయోగపడుతున్నాయి, ఇంట్లోపల నాకు ఏది ఉపయోగపడేది లేదు కదా అని చెప్పి మైక్రోసాఫ్ట్ అని చెప్పి ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెసర్స్ చాలా ఉండేవి. మెయిన్ ఫ్రేమ్ అంటే 100 ప్రాసెసర్స్ ఉంటాయి. ప్రాసెసర్స్ అంటే బ్రెయిన్, అలా 100 బ్రెయిన్స్ ఉంటాయి అనమాట. అదొక పెద్ద రూమ్ ఉంటుంది, దాన్ని ప్రాసెసర్ కాంప్లెక్స్ అంటారు, సెంట్రల్ ప్రాసెసర్ కాంప్లెక్స్ అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్నో ప్రాసెసర్స్ పనిచేస్తూ కనిపిస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే, అలా కాదు, నేను ఒక చిన్న ప్రాసెసర్ ని తయారు చేసి ఇంత నాకు అవసరం లేదు కాబట్టి నేను మైక్రో ప్రాసెసర్ తయారు చేస్తాను అని చెప్పి మన కంప్యూటర్స్ కి మైక్రో ప్రాసెసర్ తయారు చేశారు. ఈ మైక్రో ప్రాసెసర్ తో పాటుగా గేమ్స్ ఆడే వాళ్ళు గ్రాఫికల్ ప్రాసెస్ యూనిట్, జీపీయూ అంటారు. గ్రాఫిక్స్ కోసం ఒక ప్రాసెసర్, 2 ప్రాసెసర్స్ మాక్సిమం ఉంటాయి మన కంప్యూటర్ కి. చిన్న ప్రాసెసర్ ని మైక్రో ప్రాసెసర్ అంటారు. ఇప్పటికీ కూడా అన్ని కంప్యూటర్లు మైక్రో ప్రాసెసరే వాడతాయి. దీనివల్ల ఏమైంది, కంప్యూటర్ కి తెలివితేటలు వచ్చాయి. అయితే ఈ కంప్యూటర్ కి ఎలక్ట్రిసిటీ ఇవ్వకండి, మైక్రో ప్రాసెసర్ పనిచేస్తుందా? చెప్పండి, నిద్రపోయారు అందరూ? మంచిగా నిద్రస్తున్నారు సార్. ఏమన్నా చెప్పండి సార్, మీరు మాట్లాడితే మాత్రం ఒకటి అయితే మేము చెప్పగలం సార్, చాలా సూపర్ నిద్ర వస్తుంది సార్, అది మాత్రం గ్యారంటీ. సో తయారు చేసిన కరెంట్ మాత్రం కంపల్సరీ కదా సార్, మాత్రం కంపల్సరీ చిన్నది అని కాదు, కరెంట్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు మన మైక్రో ప్రాసెసర్ ప్లస్ దానితో ఉన్నటువంటి మెమొరీ కార్డు ఏదైతే ర్యామ్ అని చెప్పేసి అంటామో, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని, ఈ రెండు కలిపితే మన బ్రెయిన్. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయవు. అదే విధంగా మన బుద్ధి కూడా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఏదైతే చెప్తామో, ఈ 4 నుంచే ఆ ప్రాసెసర్ తయారు చేశారు. ఇప్పుడు ఆ ప్రాసెసర్ లో కూడా అన్ని ఆలోచించడానికి ఉన్నాయి, అన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి. జ్ఞాపకం ఉంచుకునే దాన్ని మనం చిత్తము అంటాం. ఆ చిత్తం కూడా ఉన్నది లోపల, అన్ని ఉన్నాయి, కానీ అది పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదు అంటే, దానికి కావాల్సినటువంటి ఆత్మ చైతన్యం లేకపోవడం, దానికి కావాల్సిన పవర్ స్విచ్ లేకపోవడము. ఎప్పుడైతే పవర్ స్విచ్ తీసేశారో అప్పుడు అన్ని ఎగిరిపోతాయి. కాబట్టి మనకు కావాల్సింది ఏంది, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్ కి మూలము ప్రాసెసర్ కాదు, కంప్యూటర్ కి మూలము ఎలక్ట్రిసిటీ అని చెప్పి తెలుసుకున్నామంటే జీవితంలో మారిపోతాము. మన జీవితంలో కూడా ఒక కంప్యూటర్ పోగానే ఈ కంప్యూటర్ పడేస్తాం, కొత్త కంప్యూటర్ తెచ్చుకుంటాం, అంతేనా కదా? ఒక కంప్యూటర్ పాడైతే కొత్త కంప్యూటర్ తెచ్చేసుకుంటాం మనం. అదే మనం ఏం చేస్తాం, ఈ శరీరం కనుక ఎప్పుడైతే పతనం అయిపోతుందో కొత్త శరీరం తెచ్చుకుంటాం. కానీ కొత్త శరీరానికి కూడా మళ్ళీ ఆత్మ చైతన్యము కావాల్సి వస్తుంది. అయితే ఆత్మ గనక ఒకవేళ మారింది అనుకోండి, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడు, ఆత్మనః విక్రియ నాస్తి నా అస్తి. విక్రియ అంటే వికారం, వికారములు లేవు, ఆత్మకు వికారములు లేవు. అంటే ఆత్మకు మార్పులు చెందే అవకాశం లేదు, శరీరానికి మార్పులు ఉంటాయి. మన ల్యాప్టాప్ ఎంత మంచి ల్యాప్టాప్ అయినా కొనుక్కోండి, ఒక 10 ఏళ్ల తర్వాత మనం వాడము. ఎంతమంది అండి 10 years పైన వాడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు? ఆ ల్యాప్టాప్ లో 10 ఏళ్ల పైన వాడిన వాళ్ళు, 10 ఏళ్ళు వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? చాలా తక్కువ. మనకి ఎందుకంటే కొత్త ల్యాప్టాప్, కొత్త ఫీచర్స్ వస్తాయి. ఇక మొబైల్ ఫోన్స్, మా పాప 10 ఏళ్ల నుంచి వాడుతుంది. గ్రేట్. అంటే రెండో పాప లేదు, అదే వాడుతుంది. ఓకే, జనరల్ గా ఏమవుతుంది, 14 years నుంచి వాడుతున్నారు సార్. ఏంటమ్మా? మా వారు 14 years నుంచి వాడుతున్నారు. అంటే ఆయన అకౌంట్స్ ఆ వర్కే కదా, నాకు సరిపోతులే అంటారు ఆయనకి కావచ్చు. ఓకే ఓకే, కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, కొద్దిగా రెగ్యులర్ గా అప్డేట్స్ కోరుకునే వాళ్ళు. ఆఫీస్ దే కదండి ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్ అండి, చాలు. ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ల్యాప్టాప్స్. ఇప్పుడు మా ఇంట్లో 7-8 ల్యాప్టాప్లు ఉన్నాయి. వైఫ్ ఒక ల్యాప్టాప్, నాది ఒక ల్యాప్టాప్, మా పాపది ఒక ల్యాప్టాప్, మళ్ళీ నాది ఆఫీస్ ఒక ల్యాప్టాప్, గెస్ట్ ఒక ల్యాప్టాప్, వాడది ఒక ల్యాప్టాప్,
వాడొద్దు అనుకున్నప్పుడు ఒక ల్యాప్టాప్, వాడాలనుకున్నప్పుడు ఒక ల్యాప్టాప్, ఇట్లా మనకి ఇంట్లో కూడా బోలెడు ఉంటాయి. అదే విధంగా మొబైల్ ఫోన్స్ అయితే పిల్లలు మన శ్రీపా స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి చాలా ఉంటాయి మొబైల్ ఫోన్స్. ఒక్కొక్కరికి 2 3 ఎందుకోసం అంటే బోలెడన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక ఫోన్ సరిపోతలేదు వాళ్ళకి ఇంతమందితో మాట్లాడి. ఒక్కటేనండి, ఒకటే ఉంది. ఫోన్ కూడా మాట్లాడలేదు సార్, ఫోన్లు మాట్లాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను జస్ట్ జోక్ అంటున్నాను. ఒక ఫోనే మాకు అంటే మా అబ్బాయిది ఒకటి, మా కోడలది ఒకటి, నాదొకటి, 3 ఎవరిది వాళ్ళదే. మనిషికి ఒక సెల్ ఫోన్ ఉండాలి, అది తప్పదనుకోండి ఈ రోజుల్లో. కాబట్టి ఏమవుతుంది అంటే ఆత్మకు వికారాలు లేవు. ఆత్మకు కనుక వికారం ఉంటే ఆత్మను కూడా బయటపడేసేవాళ్ళం, కానీ ఆత్మకు వికారం లేదు. అయితే బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉందో, బుద్ధికేమో తన జడం కాబట్టి తనకు తెలియలేదు అన్న సంగతి తెలియదు. ఇప్పుడు ఇంటెల్ ఇన్సైడ్ అంటాడు వాడు. ఇంటెల్ ఇన్సైడ్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఇంటెల్ అంటే ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెల్ చిప్ పేరు ఇంటెల్. మన ప్రాసెసర్ ని ఇంటెల్ చిప్స్ అంటారు. ఇంటెల్ చిప్స్ ఉంటాయి, AMD అడ్వాన్స్డ్ మెషిన్ డివైజెస్, సో వాళ్ళవి ఉంటాయి చిప్స్. ఈ మెమొరీ ఏదైతే ఉంటుందో ఇది ఈ ఇంటెల్ అంటారు దాన్ని. అంటే ఇంటెల్ అంటే ఇంటెలిజెన్స్, తెలివి. కంప్యూటర్ కి తెలివి ఇచ్చేటటువంటిది ఈ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఒకవేళ అనుకుందనుకో, నేనే బాగా తీస్మార్కాన్ని అని చెప్పేసి అన్నది అనుకోండి, అనగానే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వచ్చి పనిచేయదు, బ్యాటరీ ఒక్కసారిగా ఎగిరిపోతుంది. దెబ్బకి ఏమవుతుంది? ఇంత తెలివితేటలు ఉండి పనిచేయదు. కాబట్టి బుద్ధికేమో బుద్ధి లేదు, ఆత్మకేమో మార్పు లేదు. అర్థమైందండి పాయింట్? ఆత్మకేమో మార్పు లేదు, ఎందుకంటే ఆత్మ అనేటటువంటిది నిశ్చలంగా ఉంటుంది. ఆత్మకు నాశనం అవడము, పుట్టడము, పోవడము ఉండదు. ఎందుకంటే ఆత్మ ఒకసారి మాత్రమే జన్మించింది, అదేంటంటే పరబ్రహ్మ ఆత్మ. ఆ పరబ్రహ్మ ఆత్మ మనకు పంచీకరణం కంటే ముందుగా అది ఒక ఆత్మగా ఉంది. ఆత్మ మనకు పంచభూతాలుగా వచ్చి ఆ పంచభూతాల నుంచి పంచీకరణ ప్రక్రియ జరగడము, అందులోంచి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏర్పడడం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము అనేటటువంటి పంచకం ఏర్పడము, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈ ముందు శ్లోకాలలో నేర్చుకున్నాం, ఆత్మబోధం ముందు శ్లోకాలలో నేర్చుకున్నాం. కాబట్టి ఏంటి? ఆత్మ అనేటటువంటిదే శ్రీకృష్ణ, ఆత్మ అనేటటువంటిదే అన్నిటికీ కూడా మూల కారణము. హాట్ వాటర్ అలా తాగుతూ ఉంటే తగ్గిపోతుంది సార్, హాట్ వాటర్. అలాగే కాబట్టి ఆత్మ అనేటటువంటి దానికి ఏదైతే ఉందో ఈ వికారాలు లేవు. కానీ ఏమైతుందంటే ఈ భ్రమ వల్ల నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి జీవుడు అంటాడు. ఈ శరీరము ఉన్నంత వరకు ఏంటంటే ఈ శరీరమే నేను, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు. నా పిల్లలు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పిల్లలు ఎవరు? నీకు పిల్లలు అంటే నీ బాధ్యత వరకు ఓకే, కానీ మోహం పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అన్ని పనులు నేను వాళ్ళతోటే నాకు ముడిపడి ఉన్నాయి, నా జీవితమే వాళ్ళతో ముడిపడి ఉంది అనుకుంటే రేపు ఎవరినైతే మనం చాలా ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ నుంచే మీకు ఎక్కువ ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాడు మనని ఎక్కువ బాధలు పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటంటే ఆత్మను ఎప్పుడూ కూడా ఏంటంటే నువ్వు నీ రూపంగా చూడాలి, అంతేగాని శరీరంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? శరీరం అనగానే నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ స్నేహితులు, నీ చుట్టాలు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చేసినప్పుడు పెద్ద గుంపు తయారవుతుంది. అందులో అందరూ సంతోష పెట్టే వాళ్ళే ఉంటారు, మనని చాలా మంది బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మన పైన అసూయ పడే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆ గలీజ్లోకి, ఒకసారి ఆ బురదలోకి కనుక కాలు పెడితే ఎన్నిసార్లు కడుక్కున్నా మళ్ళీ అదే బురదలోకి వెళ్తారు చాలా మంది. అలా కాకూడదయ్యా, అలా కాకూడదు. ఈ ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇదే ఆ ఆత్మ యొక్క చైతన్యం వల్ల నీ బుద్ధి పనిచేస్తుంది అని తెలుసుకో. అప్పుడు నీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. ఆత్మ మార్పు లేనటువంటిది. ఆ మార్పు లేనటువంటి ఆత్మ వల్లనే నీ బుద్ధి పనిచేస్తుంది, నీ బుద్ధి వల్లనే నీ శరీరం పనిచేస్తుంది. నీ శరీరం జడం అయితే శరీరం ద్వారా మీకు 9:30 అయిందని టైం అండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇతర పంచ జ్ఞానేంద్రియాల ద్వారా భగవంతుని చూడలేం. ఎవడైనా నేను భగవంతుని కళ్ళు పెట్టి చూశాను అంటే నా సంభవం. గురుగారు ఈ రోజు మీరు వాటరే తాగలేదు గురుగారు, రోజు వాటర్ బాగా తాగేవారు. అదే తాగుతాను, ఒక్క నిమిషం నా ఫ్లో దెబ్బతింటుంది. కాబట్టి ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామంటే మాయ వల్ల కనిపించే ప్రతిబింబాన్ని ఇదే నేను అనుకుంటున్నాం. ఉదాహరణకి ఏంటి, నీళ్ళ లోపల మనం చూసుకున్నాం మన ముఖాన్ని, ఆ నీళ్ళ లోపల కదలికలు వచ్చాయి. కదలికలు రాగానే మన ముఖం అటు ఇటు కదులుతుంది. ఒకటి బోరు నేడుస్తున్నాడు, ఏంటంటే చూడు నా ముఖం ఎలా కదిలిపోతుందో.
అయిపోయింది, నా పని అయిపోయింది, ముఖం పాడైపోయింది అని అనమాట. ఆ విధంగా మనం ఏంటంటే మనము ఆత్మ ద్వారా యాక్టివేట్ అయినటువంటి ఈ శరీరాన్ని నేను అని చెప్పేసి అనుకోవడము. కాబట్టి అది తప్పు. అసలైనటువంటి మూలం వెతికినామంటే అప్పుడు నీకు ఈ బంధాలన్నీ దూరం అవుతాయి. కావాల్సింది ఏంటి? హిందూ మతంలో చెప్పేది రెండు విషయాలు, ఒకటి బంధము, ఒకటి మోక్షము. ఏది కావాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అయితే ఎవరైనా కూడా సాధన కొంతవరకే చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బంధాలు వదలడానికి ఇష్టపడకపోవడం. వాళ్ళు ఏ బంధాలు అయితే ఉంటాయో వాటిని వదలడానికి ఇష్టపడకపోవడం. కానీ రేపు అవే బంధాలు నీకు అడ్డంకులుగా మారచ్చు. అవే బంధాలు నీ పిల్లలు బాగా చూసుకోకపోవచ్చు, నీ కోడలు, నీ అల్లుడు నిన్ను బాగా చూసుకోకపోవచ్చు, సమాజం నిన్ను బాగా చూసుకోకపోవచ్చు. సో ఆ విధంగా అలాగ నీకు ఎవరు కూడా చూడకుండా ఉండవచ్చు, నిన్ను మంచిగా చూసే దీని ద్వారా ఉండకపోవచ్చు. కాబట్టి ఏమవుతుంది, మనం అప్పుడు బాధపడుతూ ఉండాల్సి వస్తుంది, నిరంతరము బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అయ్యో ఎంత ఇదైపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మా అమ్మగారు చివరి రోజుల్లో చాలా బాధపడేదని చెప్తున్నా. చుట్టాలు కాల్ చేయాలి అందులో కొంతమంది చుట్టాలు కావాలని కాల్ చేసేవాళ్ళు కాదు. మా అమ్మ కాల్ చేస్తే ఫోన్ కూడా లేపేవాళ్ళు కాదు, మా అమ్మని బాధ పెడదామని. అంటే వాళ్ళకి యంగ్ గా ఉన్న రోజుల్లో ఎప్పుడో ఏవో క్లాషెస్ వచ్చి ఉంటాయి. అవి ఇప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకొని నన్ను ఆ రోజు అలా అంది అని చెప్పేసి తలుచుకొని ఇప్పుడు మా చుట్టాల్లో ఒక ఆవిడైతే ఇంకొక ఆవిడ చచ్చిపోతే మంచిగా అయింది, నన్ను ఇలాంటి మాటలు అంది అని కూడా అన్నది తెలుసా ఒక ఆమె. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే సమాజంలో నిన్ను అందరూ ఇష్టపడతారు అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి సమాజంతో ఎక్కువ బంధాలు పెట్టుకోకుండా ఉండాలి. అయితే మరి మనం కన్నా పిల్లల సంగతి ఏంటి? తప్పదు, వాళ్ళంటే బాధ్యత ఉంటుంది. మనం చనిపోయినా వాళ్ళ మీద ప్రేమ పోయే అవకాశం లేదు. ప్రేమని ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు మా కొడుకన్నా కూతురన్నా చాలా ఇష్టం, కానీ మోహం పెంచుకోను. మోహం ఏదైతే ఉంటుందో ఆ మోహం దాకా వెళ్ళకూడదు. మోహం అంటే ఇంకా వీళ్ళు లేకపోతే నాకు నడవదు, ఇదే గతువా, పొద్దున్న లేచి ఏం చేసావు, ఏం తిన్నావు, ఏం వంట చేసుకున్నావు, ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నంత వరకు కూడా మన స్వరూపాన్ని మనము చూసుకునేటటువంటి అవకాశం లేదు. మరి నిజం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? తర్వాత శ్లోకంకి చదువుతాను, ఒక్క నిమిషం, నా దగ్గర క్లియర్ గా లేదు ఇది. రజ్జు సర్పవదాత్మానం జీవో జ్ఞాత్వా భయం వహేత్ న అహం జీవ పరాత్మేతి జ్ఞాతశ్చే నిర్భయో భవేత్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఉన్నటువంటిది. రజ్జు సర్పము. ఈ రజ్జు సర్పము అనేటటువంటి మనకు ఎందుకు ఈ బాధలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము అంటే ఆత్మకు మార్పు లేదు, ఆత్మకు ఎటువంటి మార్పు లేదు, బుద్ధికేమో ఎటువంటి స్వతంత్రమైనటువంటి చైతన్యం లేదు. కానీ అజ్ఞాని మాత్రం ఏమనుకుంటాడు, నా బుద్ధి నేనే నా బుద్ధిని, నేనే అన్ని తెలుసుకుంటున్నావని, నేనే అన్ని సాధిస్తున్నావని అని అనుకుంటూ ఉంటాడు. దాని ద్వారా అహంకారం కూడా పేలిపోతుంది. ఇది మనకు ఈ పేలిపోయిన అంటే హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగో అనేదైతే ఇంగ్లీష్ లో కూడా చెప్తామో, పేలిపోయిన కాదు, ఉబ్బిపోయిన. ఆ ఉబ్బిపోయిన ఈగో వల్ల ఏమవుతుందంటే నా అంతటి వాడు లేడు. రోజులు బాగా గడిచినాయి అనుకో, నా అంతటి వాడు లేడు. అమ్మవారు నేను చెప్పినట్టుగా వింటుంది. ఆ పిచ్చి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? తప్పు మాట. అప్పుడు వేరే వాళ్ళందరికీ కూడా మీ మాట వినదు, నా మాట వింటుంది అని చెప్పినట్టుగా అవుతుంది. సో కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళకంటే నేను ఏదో గొప్పగా ఉన్నాను అనుకోవడం చాలా తప్పు. మనం ఇంకా ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి సిగ్గుపడాలి. అయ్యో మనం సమాజానికి ఏం చేయలేకపోతున్నాము, మనమేమి మన ఆత్మ దీనికైనా ఏం చేయలేకపోతున్నాము అనేటటువంటిది గుర్తించాలి. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తున్నామంటే నిరంతరము భయం లోపల కూరుకుపోతున్నాం. సత్యం తెలుసుకోనంత వరకు కూడా ఏమవుతుందంటే మనకు భయం అనేటటువంటిది వస్తుంది. మెయిన్ ఈ గత 3 శ్లోకాలలో ఏం తెలుసుకున్నామంటే ఆత్మ యొక్క స్వరూపం సచ్చిదానంద స్వరూపం అని చెప్పి 24వ శ్లోకం లోపల 23వ శ్లోకంలోనూ తెలుసుకున్నాం. తర్వాత శ్లోకం లోపల నేను తెలుసుకుంటున్నాను, నేను చేస్తున్నాను అనే భావం ఎందుకు వస్తుంది అంటే ఆత్మ చైతన్యము బుద్ధి లోపల రావడం వల్ల. 3వ దాంట్లో ఏం తెలుసుకున్నామంటే ఈ బుద్ధి కలవడమే ఆత్మతోటి ఇంపార్టెంట్ అని చెప్పి తెలిసినప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను కర్తని, నేనే భోక్తను, నేనే జ్ఞాతను, నేనే అన్ని చేస్తున్నాను అనేటటువంటి అహంకారం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఇది 3 ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ 3 శ్లోకాలు డిఫరెంట్. అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి అని మొదట్లో చెప్పుకున్నావు. అయినప్పటికీ నీకు తెలియకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే నీ ఆత్మ చైతన్యం నీ బుద్ధి లోపల వికసించడం వల్ల. వికసించేసరికి 3వ తర్వాత శ్లోకం లోపల ఏం తెలుసుకున్నాం? నేను ఈ బుద్ధిని కాబట్టి నేనే జ్ఞాతను, నేనే ఇది అని అజ్ఞానంతో తెలుసుకుంటాము. కానీ సత్యం తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నీ బుద్ధిని, నీ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు నీ లోపల మూర్ఖత్వం వచ్చేసింది. ఎప్పుడైతే మూర్ఖత్వం వచ్చింది అంటే అప్పుడు ఏమైతుంది? నువ్వు ఏమి కూడా అర్థం చేసుకునేటటువంటి అవకాశం నీకు లేదు.
కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే సత్యం ఎప్పుడైతే నీకు అర్థం కాదో, అవబోధలోకి రాదో సత్యం అవబోధలోకి రానంత వరకు కూడా అసత్యాన్ని సత్యంగా భావించేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే అసత్యాన్ని నువ్వు సత్యంగా భావిస్తావో భయమే భయం. ప్రతి ఒక్కడు భయపడతాడు, ఏదో ఒక విషయంలో భయపడతాడు. ఇప్పుడు నాలంటూ ఉన్నాడు, వైఫ్ అంటే చాలా భయపడతాడు. అది కాక పెళ్ళైన తర్వాత నేను నా నీడని కూడా చూసి భయపడుతున్నా. సో అట్లా ఒక్కొక్కదానికి భయపడుతుంటాడు. కాబట్టి అలా భయం ఉంటుంది. ఈ భయం ఎందువల్ల అంటే దానికి ఆయన ఈ శ్లోకాన్ని ఒకసారి మనం పదచ్ఛేదం చూసుకుందాం. రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాత్వా భయం భయేత్. ఓకే, నా అహం జీవ పరాత్మ ఇది జ్ఞాతశ్చ నిర్భయ భవేత్. ఓకే, ఇది ముక్కలు చేశాను, కొంతవరకు మీకు అర్థమయ్యి ఉండాలి. రజ్జు సర్పవత్ ఆత్మానం, రజ్జు సర్పవత్ ఆత్మానం. రజ్జు అంటే తాడు, సర్పవత్ పాములాగా, ఆత్మానం ఆత్మను, జీవం జ్ఞాత్వ జీవుడుగా భావిస్తుంది. జీవుడు అని చెప్పి అనుకుంటున్నాం, ఎవరు మనం అనుకుంటున్నాం. భయం భయేత్, భయం భయేత్ అంటే భయం అనేది ఉంచుకుంటున్నాడు, అంటే భయం భయేత్ భయపడుతున్నాడు. సింపుల్ మాటలో భయం భయేత్ అంటే భయపడుతున్నాడు. అంటే తాడుని పామని చెప్పేసి ఎట్లయితే నువ్వు భయపడుతున్నావో అదే విధంగా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే ఆత్మని జీవం జ్ఞాత్వ జీవుడు అని చెప్పేసి అనుకొని నువ్వు భయపడుతున్నావు. కానీ ఒకసారి నువ్వు ఆలోచించు, 2వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడు? నా అహం జీవ, నేను జీవుడను కాదు. పరాత్మ, పరాత్మ అంటే పరబ్రహ్మ యొక్క ఆత్మను. పరలోకం అపరలోకం, పరబ్రహ్మ పరదేవత. పర అంటే పరలోకం అనమాట. పర అంటే మనకు ఇతరముగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మనే. జ్ఞాత చేత్ అంటే తెలుసుకోవడం, వలన అస్తి చేత్, ఇవన్నీ చెప్తాం కదా, గచ్చతి చేత్. ఓకే, సో ఇవన్నీ ఏవైతే చేత్ అని మనం తెలుసుకున్నామో, జ్ఞాత చేత్ తెలుసుకున్నప్పుడు నిర్భయ భవేత్, నిర్భయుడు అవుతున్నాడు. అంటే నేను జీవుడను కాదు, నేను పరబ్రహ్మను అని చెప్పి తెలుసుకోవయ్యా. ఇప్పుడు మనకు మొదటి 24, 25, 26 శ్లోకంలో చెప్పింది. 27వ శ్లోకం లోపల చక్కటి ఇది ఉదాహరణ ద్వారా చెప్పాడు. మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మబోధ అత్యంత సులభమైనటువంటిది, అమృత గురిక లాంటిది. ప్రతి శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. ఈ శ్లోకంలో చెప్పిన ఉదాహరణ మనం ఎన్నో సార్లు, లక్షల సార్లు చెప్పుకున్న ఉదాహరణ. ఏమిటి? తాడుని పామనుకోవడం. ఎందుకంటే అసత్యంని అసత్యంగా తెలుసుకోకపోతే సత్యాన్ని కూడా అసత్యంగా తెలుసుకునే అవకాశం ఉంది. సత్యాన్ని సత్యంగా కూడా తెలుసుకోకపోతే సత్యాన్ని కూడా అసత్యంగా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అసత్యంగా తెలుసుకునే అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. ఇది అసత్యము అని చెప్పి తెలుసుకుంటే బాగుంటది, కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల ఏమవుతుంది, మనం ఎంతసేపు భయపడిపోతున్నాం, రాత్రంతా కూర్చొని భయపడుతున్నాం. పాము వచ్చింది, ఏం చేయాలి, కదలలేకపోతున్నాను, కాళ్ళు చేతులు పట్టుకుతున్నాయి, ఇవన్నీ. అదే విధంగా మనం నిత్య జీవితంలో కూడా నా ఇంటికి ఫంక్షన్ కి పిలిస్తే వీడు రాలేదు, ఫంక్షన్ కి పిలిస్తే వాళ్ళు రాలేదు, వీళ్ళకేమో రోగం వచ్చింది, వాళ్ళకేదో వచ్చింది, వాడు నా ఇంటికి వచ్చి 10 రూపాయలు పెట్టిపోయాడు, నేను వాడి ఇంటికి 50 రూపాయలు పెడతానా, ఇప్పుడు చూడు నేను ఇన్ని చేశాను వాడి ఇంటికి వెళ్ళి, వాడు నాకు చేయలేదు. ఇదంతా కూడా భయం. భయం అంటే వణుకనే కాదు, భయం అంటే బాధాపూరితమైనటువంటి జీవితం. ఇది ప్రతి ఒక్కరికి జరిగిందే. ఇది జరగలేదు అని ఎవరైనా చెప్పగలరా అండి? చుట్టాల ద్వారా గాని, స్నేహితుల గాని ఇలాగ నిరంతరము బాధ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? హలో, నిద్రపోయిన ఎవరు లేరు. దానికి కారణం ఏంటంటే రజ్జు సర్పం అని అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు పరబ్రహ్మ యొక్క స్వరూపానివి అని చెప్పేసి తెలుసుకోవాలి. నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వు ఎవరికో కాదు. పరాత్మ జ్ఞాతశ్చేత్ అని తెలుసుకున్న తర్వాత నిర్భయ భవేత్, భయం లేనటువంటి వాడివి అయిపోతావు. నువ్వు భయం లేనటువంటి వాడివి అవుతావు. నువ్వు ఎప్పుడు భయం లేని వాడి. ఎందుకంటే ఈ చీకటి లోపల తాడును అనుకున్నావు. అదే వెలుతురు ఉంటే అక్కడ నువ్వు తాడుని పాము అనుకునే అవకాశం లేదు. అదే విధంగా మన జీవితం లోపల వెలుతురు వచ్చినప్పుడు ఆ వెలుతురు లోపల జ్ఞానాన్ని మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ వెలుతురు వచ్చినా కూడా మనము సత్యాన్ని సత్యంగా స్వీకరించట్లేదు. వెలుతురు వచ్చిన తర్వాత కూడా తీసుకోకపోతే ఏమంటారు? చీకట్లో సరే రజ్జు సర్పం అని ప్రవహించారు. వెలుతురు వచ్చిన తర్వాత కూడా దాన్ని అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి. నా పాయింట్ అర్థమైందా లేక బాగా తమన పడుతున్నాను కానీ ఏం అర్థం కావడం లేదు? హలో, తర్వాత కూడా అది పామే అనొద్దు కదా సార్? అంతే కదా. ఎవరన్నా వచ్చి చెప్తారు మీరు ఇవన్నీ పట్టించుకోకండి, ఇవన్నీ వదిలేయండి అని ఎవరో చెప్తారు. నాలంటే తిక్కలోడు చెప్తే ఏమనుకుంటారు? నన్ను తిక్కలోడు అనుకుంటారు. లేకపోతే సార్ మీరు ఏదో సాధించేశారు సార్, మేము ఇంకా సాధించలేదు, మేము ఇంకా అసలు ప్రయత్నమే చేయకపోతే ఎక్కడి నుంచి సాధిస్తారు? ఇప్పుడు జిమ్కి వెళ్తే మీకు ఎక్సర్సైజ్, అయితే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అందరికీ లేదు. ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు చేస్తే సరే.
కానీ మనసుకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయకపోతే ఎట్లాగా? నువ్వు ఇలా కూర్చున్నావు అంటే గంట సేపు అయినా కూడా కదలనటువంటి ధ్యాన ముద్రలో ఉండాలి, మనస్సుని లయం చేయగలగాలి. మనం అలా చేయనప్పుడు సాధన ఎక్కడ కుదురుతుంది? కాబట్టి చీకట్లో నువ్వు పాముని తాడనుకోవడంలా, వెళ్తున్నా కూడా తప్పాడుతామంటే. అర్థమైందా? అది నేను బాగా తప్పన పడుతున్నానా? హలో, చీకట్లోనే కాదు వెలుతురులో కూడా దాన్ని మనం పాము అనే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు థియరిటికల్ గా తెలుసుకుంటున్నామని అనుకోవచ్చు. ఏంటమ్మా? థియరిటికల్ గా తెలుసుకుంటున్నాం, ప్రాక్టికల్ గా అవ్వట్లేదు. అది ఏమైతుందంటే చీకటిలో ఉన్నప్పుడు పోనీ ఏదో తప్పు అనుకుందాం, అజ్ఞానం ఉన్నంత వరకు తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళు ఆత్మస్వరూపాలని తెలియదు. ఇప్పుడు ఈ పిచ్చి పారాయణలు, పిచ్చి ఇవి చేసిన వాళ్ళకి ఏంటంటే అమ్మవారు మాకేదో చేస్తుంది, అమ్మవారు ఇలా చేస్తారు, అమ్మవారు అలా చేస్తారు, దేవుడు నాకు కరుణిస్తాడు, ఇవన్నీ మాట్లాడతారు. సరే, మంచిదే, అది దైవ భావం మంచిదే, తప్పని అనను. కానీ అది మూఢనమ్మకం. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. భగవంతుడు అంటే నమ్మకం ఉండాలి అని నేను మీకు 1,00,000 సార్లు 1,000,000 సార్లు చెప్పాను. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, ఆలయంలో భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడు ఆలయంలో ఉన్నప్పుడు ఉంటాడు. కాకపోతే దాన్ని మీరు చూడగలిగే స్థాయికి వెళ్ళాలి. అంతేగాని ఆలయంలోనే భగవంతుడు ఉన్నాడు అంటే అప్పుడు మీరు ఏంటంటే వెలుతురులో చీకటిని చూస్తున్నట్టు. నా పాయింట్ అర్థం కాలేదేమో, మళ్ళీ ఒకసారి చెప్తా, వినండి, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇది చెప్పినాక ఆపేస్తా. అర్థమైందండి. ఇప్పుడు సర్వత్రా వ్యాపించినటువంటి దేవుడు ఆలయంలో కూడా ఉన్నాడు అని చెప్పి దండం పెట్టుకున్నారు అనుకోండి, కరెక్ట్, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. కానీ ఆలయం లోపల వీటిని తోసి వాడిని తన్ని వేలాది రూపాయలు, ఇప్పుడు మీరు మొన్న చెప్పాను కదా 90 కోట్ల రూపాయలు ఒక్క రోజు లోపల తిరుపతికి వచ్చాయి. ఎందుకు అంటే బెనిఫిట్స్ తగ్గిస్తున్నారట, దాతలకు, డోనర్స్ కి బెనిఫిట్స్ తగ్గిస్తున్నారు. సో లాస్ట్ డే వరకు ఎవరైతే డబ్బు కడతారో వాళ్ళకు మాత్రం పాత బెనిఫిట్సే ఇస్తాము అని చెప్పారట. సో ఇప్పుడు వీళ్ళందరూ డబ్బు కట్టింది ఎందుకండి? పొందడానికి, బెనిఫిట్ పొందడానికి. మరి అది లోపల ఆత్మజ్ఞానం ఎక్కడుంది? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడి దగ్గర బెనిఫిట్స్ పొందడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అంతకుముందు ఎలా వచ్చాయి ఇలా ఇంత ఇప్పుడు కూడా అలాగే రావడానికి. టీటీడీ వాళ్ళు కూడా రాంగ్ సార్, అది టీటీడీ వాళ్ళు కూడా రాంగ్. అది అంటే చేయడం వల్ల డబ్బు వస్తుంది అంతే గానీ ప్రయోజనం లేదు. మనలో అమాయకత్వం ఉన్నంత వరకు ప్రతి ఒక్కడు ఆడతాడు. మీరు ఇన్ని పీఠాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒక్క శంకర పీఠం తప్ప అఫీషియల్ పీఠం ఏది లేదు. మరి ఎందుకు ఇన్ని పీఠాలు వచ్చేసాయి, ఎందుకు వచ్చాయి చెప్పండి? ఇవన్నీ మోసాలే. వాళ్ళు ఏమంటారు, ఓకే మేము అఫీషియల్ పీఠం కాదు, మేము హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. అది కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ దాని ద్వారా ఏమవుతుంది? నీ డబ్బే తీసుకుంటున్నాడు వాడు. తీసుకొని ఏం చేస్తాడు? ఇంకో బిల్డింగ్ కడతాడు, ఇంకో ఆలయం. ఉన్న ఆలయాలకే దిక్కు లేదు. తమిళనాడు లోపల 90% ఆలయాలకి సరైనటువంటి పోషణ లేదు, సరైనటువంటి దీపం వెలిగించే వాళ్ళు లేడు. అటువంటిప్పుడు నువ్వు వెళ్ళి ఒకే ఆలయంలో చెప్తానమాట 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కుదరదండి, నా పిల్లలకి పని ఉంది, నా తల్లికి పని ఉంది, నా తండ్రికి పని ఉంది, నా భార్యకు బాలేదు, ఎన్ని కారణాలు వస్తాయో. అదే శ్రీవారి సేవ, దేవుడు అవకాశం ఇచ్చాడండి, వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో 10 రోజులు ఉండడం మాటలా అనుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ కూర్చొని లైన్ లో వెళ్ళండమ్మా, వెళ్ళండి. వాళ్ళు అక్కడ కూడా గ్రూపులు తయారవుతారు, టీమ్ లీడర్స్. నేను టీమ్ లీడర్, నా చెప్పిన మాట ఎందుకు వినవు? వాళ్ళు కొట్టుకుని వస్తారు, దబదబా వేషాలు వేసుకుంటారు. ఇవన్నీ ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించండి. సర్వత్రా వ్యాప్తి ఉన్నటువంటి భగవంతుడిని నీ సొంత ప్రాపర్టీగా మాట్లాడితే ఎలాగా? ఎంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నిజంగా సేవ చేయాలని ఉంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తిరుపతికి వెళ్ళడానికి ఎంతైతే సమయం అవుతుందో, తిరుపతికి వెళ్ళిన సమయం, ఒక రైలు టికెట్ చేయించుకోవాలి, రైల్లో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడాలి కొన్ని గంటల పాటు, అలా 3-4 రోజులు నీకు ఒక సమయం. ఈ 4 రోజుల్లో నువ్వు దేశ సేవ కోసమే కేటాయించు. ఎంత ఆనందం వస్తుందో చెప్తున్నా. కిక్ సినిమా అందరు అడుగుతుంటారు నన్ను, ఎందుకు చూస్తారు సార్ మీరు అన్నిసార్లు? ఎందుకు చూస్తాను? ఇది నాకు ఏడుపు వస్తుంది. ఈ కిక్ సినిమా నేను మీకు చెప్పలేదు తెలుసా, నా లైఫ్ లో మొత్తం సినిమా చెప్పలేదు నేను. ఎందుకోసము? అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ కాన్సెప్ట్, అవతల వాళ్ళని ఆనంద పెట్టడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉన్నది. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు గురించి చెప్పడం, అది రైట్. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. కాబట్టి అది మనం గుర్తించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? నేను సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి అవతల వాళ్ళని ఏడిపించైనా సరే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అంటే, నేను వేరు వాడు వేరు. వాడు ఏడిచినా పర్వాలేదు, నేను మాత్రం నవ్వుతూ ఉండాలి. అయిపోయింది. కాన్సెప్చువల్లీ యు ఆర్ రాంగ్. అందరిలో ఉన్నటువంటి సచ్చిదానంద పరమాత్మ మనకి ఏమని చెప్పామని హిందూ ధర్మం అంతా ఏమని చెప్పింది? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు.
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎంత అద్భుతంగా ఉంది సార్. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పినటువంటి హిందూ ధర్మాన్ని నువ్వు నీ స్వప్రయోజనాల కోసమై వాడుకున్నప్పుడు నీకు జ్ఞానం ఎలా వస్తుంది? మళ్ళీ శ్లోకంలో వెనక్కి వెళ్తే, చీకటి ఉన్నప్పుడు తాడుని పాముగా భావించడం ఓకే, కొంత పర్వాలేదు అజ్ఞానం. కానీ వెలుగు ఇచ్చిన తర్వాత కూడా తాడుని పాముడుగా భావిస్తే ఏం చేయాలి? ఆలోచించండి ఒకసారి. వెలుగు వచ్చిన తర్వాత తాడుని పాముగా భావించడంలో అక్కడ అజ్ఞానమే అంతే, ఉందంటారా సార్? ఇంకా అజ్ఞానమే ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంతమంది బయటికి పడట్లేదు అంటారు? ఇప్పుడు మీరే చెప్పండి. ఇంతమందికి మనము ఇవి చెప్తున్నాం, మన ప్రవచనాలకు ఎంతమంది వస్తారు? అదే కనుక మనం పారాయణాలు పెడితే ఎంతమంది వస్తారో ఆలోచించండి ఒకసారి. వేలాది మంది పారాయణాలు చేస్తున్నారు, లక్షలాది మంది కుంకుమ పూజలు చేస్తున్నారు, కోట్లాది మంది శ్లోకాలు చదువుతున్నారు. మరి ఎవరు కూడా ప్రవచనాలకు ఎందుకు లేరు? పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్పినప్పుడు కూడా మీకు 1000-1500 మంది కంటే రారు. మరి అట్లాంటిది ఎందుకు ఇన్ని వేల మంది పారాయణాలకు వెళ్తున్నారు? ఎందుకంటే సులభంగా ఉన్నటువంటిది. నేను చదవకపోయినా చాలు, మంచి మంచి డ్రెస్ వేసుకోవడము, మంచి ధోతి కట్టుకోవడము, ఆడవాళ్ళు అయితే మంచి చీరలు కట్టుకోవడము, ఐడి కార్డులు మెడలో, ఈ పిచ్చి వేషాలు, పిచ్చి పనులు, వీటన్నిటి అంటే ఏంటంటే అజ్ఞానంలోంచి బయటపడాలని ముందు ఇష్టం ఉంటే కదా. అజ్ఞానం నుంచి బయటపడదాం, సాధన చేద్దామని ఎవ్వరికి ఉండదు. సాధన చేద్దామని ఎవ్వరికి ఉండదు. ఎవరికి వాడికి సాధన అనగానే వాళ్ళ పర్సనల్ పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. మాకు వేరే పని ఉంది, ఆ పని ఉంది, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, పిల్లలు అడ్డం వస్తారు, వేరేవేవో అడ్డం వస్తాయి, రకరకాల పనులు అడ్డం వస్తాయి. ఇవన్నీ నీతో రావు. నీతో వచ్చేది కేవలం ఈ జ్ఞానము మాత్రమే, నువ్వు చేసిన ఈ సాధన మాత్రమే. ఉదాహరణకి నువ్వు 6 ప్యాక్ తీసుకున్నావు అనుకో, ఎవరో మాట్లాడుతున్నారు మ్యూట్ లో ఉండండి, 6 ప్యాక్ చేసుకున్నావు అనుకో, ఈ 6 ప్యాక్ వచ్చే జన్మకు రాదు. మంచిదే, 6 ప్యాక్ చేసుకోవడం మంచిదే. ఈ 6 ప్యాక్ వచ్చే జన్మకు రాదు. కానీ ఏదైతే మానసికంగా తెచ్చుకుంటున్నటువంటి మనం నేర్పిస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మనం నేర్పిస్తున్నది కాదు, భగవంతుడి ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, శంకరాచార్య మనకు అత్యంత సులువుగా వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని అమృత గుళికలలాగా అందించారు. దీనిని కనుక మనం అర్థం చేసుకోకపోతే, శంకరాచార్య మార్క్ అద్వైతాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే లాభం ఏంటి? హిందూ ధర్మాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నప్పుడు నీకు లాభం ఏంటి? ఎప్పుడైనా తాడు పాముగా మారుతుందా అని? ఎట్టి పరిస్థితుల్లో అయినా తాడు పాముగా మారే ఛాన్స్ ఉందా? అజ్ఞానం ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా శరీరంగానో, ఆత్మ ఎప్పుడు కూడా నీ ఇంద్రియాలుగానో ఉండదు. వాటికి కావాల్సిన చైతన్యాన్ని ఇస్తుంది. ఆత్మ ఎప్పుడు జీవుడుగా మారదు, జీవుడికి కావాల్సినటువంటి చైతన్యాన్ని ఇస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల నేను శరీరాన్ననే అనుకోవడానికి ఇష్టపడి ఏం చేస్తాము? దీంట్లో వచ్చిన బాధలన్నింటి మనం తీసుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు భగవద్గీతలో? అర్జున, నేను నీ కోసం పెద్ద జలాశయం పెట్టాను, నువ్వు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు, 5 రూపీస్ వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. అక్కడ పెద్ద జలాశయం ఉంది, ఎందుకు జలాశయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి? దేవుడు చెప్పిన తర్వాత కూడా వినమా? ఇంకా మనం నేను బాధపడుతున్నా, నేను చచ్చిపోతున్నా, నన్ను ఎవరు మంచిగా చూసుకోవడం లేదు, ఎందుకు ఇంత బాధ? ఇప్పుడు ఈ 19 సంవత్సరాలలో నా కళ్ళు చెమర్చిన ప్రతిసారి కూడా సమాజం కోసమో అవతల వాళ్ళ కోసమో చెమర్చింది తప్ప నాకేదో కష్టం వచ్చిందని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎన్నైనా ఓపిక పడతా. నేను ఎంత ఓపిక ఉందో నాకు. మరి ఎందుకని? నాకు నా శరీరం ముఖ్యం కాదు. ఇక్కడ నాకు తెలుసు ఈ చైతన్యము భగవంతుడు ఇచ్చిన తెలివితేటల ద్వారా నడుస్తోంది. ఆ చైతన్యాన్ని నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితంలో ఒడిదొడుకులు లేవంటారో చెప్పండి? ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి. కానీ ఎప్పుడైనా బాధపడటం కనిపించిందా మీకు? 6 ఏళ్ళుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా బాధపడటం కనిపించిందా? తపన కనిపిస్తుంది, విసుగు కనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్, అయ్యో ఎందుకు జనాలు తెలుసుకోలేకపోతున్నారు, తొందరగా తెలుసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ నేను బాధపడ్డది ఎప్పటికీ కనిపించదు. నేను చనిపోతాననే భయం కూడా లేదు నాకు. చనిపోయే లోపల దేవుడా మంచి పనులు చేయించు చాలు, నేను అనుకున్న పనులు చేయించు చాలు. మనకు బృహదారణ్యక ఉపనిషత్తు లోపల ఒక మాట ఉందన్నమాట, ద్వితీయాద్వై భవం భవతి. ద్వితీయము అంటే రెండవది ఉన్నది. ద్వైత భావన వల్లనే నీకు భయం వస్తుంది. రెండవది ఉన్నటువంటి భావన వల్ల నీకు భయం వస్తుంది. అసలు రెండవదే లేదు, ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపం. చుట్టాలకు భయపడక్కర్లా, స్నేహితులకు భయపడక్కర్లా, వచ్చేటటువంటి కష్టాలకు భయపడక్కర్లా. స్వప్నంలో ఉన్నటువంటి ప్రతిదానికి మనం భయపడుతూ పోతున్నామా? భయపడండి. నేను అంటే ఎవరు? ప్రపంచము. నేను అంటేది మరణము. నేను అంటేది దుఃఖము. నేను అంటేది చుట్టాలకు ఫ్రెండ్ని. నేను అంటే ఫలానా వల్ల తల్లిని, ఫలానా వల్ల తల్లిని. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు కూడా సాధనకు సిద్ధం కారు. ఏం లాభం అంటే నేనేమంటున్నానంటే, చీకటి ఉన్నంత వరకు సరే, నో ప్రాబ్లం.
కానీ వెలుతురు వచ్చిన తర్వాత కూడా అదే దారిలో వెళ్దాం అనుకుంటే ఎట్లాగా? కాబట్టి నేనే బ్రహ్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు భయపడేటటువంటి రెండవ ఐటమ్ లేదు. ఇప్పుడు మనము వర్చువల్ రియాలిటీ అందరు ఆడే ఉంటారు కదా, అది ఇట్లా పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ దెయ్యాలు ఉంటాయి, ఆడ దెయ్యాలు ఇలా వస్తుంటాయి రాత్రిపూట. భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడ వాడు వర్చువల్ రియాలిటీ అద్దాలు పెట్టుకున్నప్పుడు అమ్మా 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 అని భయపడుతూ ఉంటాడు. ఆ గ్లాసెస్ తీసేసిన తర్వాత ఇది కేవలము ఒక భ్రమ అని చెప్పి తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ కళ్ళజోడు తీయడానికి ఎవరైనా ట్రై చేసినా కూడా తీయడానికి ఇష్టపడడం లేదు. మీరు ఆ భ్రమలోనే ఉందాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాట్రిక్స్ అనే సినిమా వచ్చింది కదా, ఆ సినిమా లోపల కొంతమంది మాత్రమే బయటకు వచ్చి ఉంటారు. వాళ్ళకి తెలుసు మిగతా వాళ్ళందరూ నిద్రపోయి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బ్యాటరీ లాగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నిద్రలో స్వప్నంలో ఉన్నారు. ఆ స్వప్నంలోనే రకరకాల సర్క్యూట్స్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి అందరు కూడా డ్రీమ్స్ లోనే పుడుతున్నారు, డ్రీమ్స్ లోనే చచ్చిపోతున్నారు. మన హిందూ ధర్మమే మ్యాట్రిక్స్ అనే సినిమా కియానూ రీవ్స్ ది, ప్రతి ఒక్కరు చూడండి. హిందూ ధర్మమే స్ట్రైట్ ఫార్వర్డ్ బల్ల బుద్ధి చెప్పేశాడు. బయటకు వచ్చిన వాడు ఎవడైతే ఉంటాడో మన కియానూ రీవ్స్, అతనికి తెలుస్తుంది అనమాట. అతను అందరూ అంటారు నువ్వు మిగతా వాళ్ళని బయటకు తీసుకురాని. మనం బయటకు తీసుకొద్దామంటే అతనికి ఎంతో ఆపోజిషన్ ఎదురవుతుంది. అందరినీ బయటకు తీసుకురాడు. యు ఆర్ సపోజ్ టు లిబరేట్ మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్, బట్ వాళ్ళకి ఇష్టం ఉండదు, అందులోంచి లిబరేట్ కావడానికి ఇష్టం ఉండదు. ఒకడేం చేస్తారంటే ఆ మెయిన్ ఫ్రేమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మంచి కళ పెట్టు, నాకు మంచి కళ లోపల మంచి బిల్డింగ్, మంచి అమ్మాయి, మంచి డబ్బు ఇవన్నీ వచ్చేలాగా నాకు కళలు ఏర్పాటు చెయ్యు అని చెప్పేసి వాడు అలా చెప్పుకొని అలా వెళ్ళి, అంటే ఇంకా ఎంతసేపు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే బిత్సం అనుకుంటున్నాం దేవుణ్ణి. అంతేగాని ఒకసారి ఈ కళలోంచి బయటపడదాము, ఏదైతే కియానూ రీవ్స్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే స్టేజ్ లో ఉన్నాడో ఆ స్టేజ్ కి వెళ్దాము అనేటటువంటి విషయం ఎవరు చేయడం లేదు. ఎంతసేపు కూడా ఈ భయంలోనే ఉండాలని, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా. నాకు భయం రావడానికి కారణం ఏంటయ్యా అంటే నేను ఈ శరీరం అనేటటువంటి భావన, దీన్ని వదలాలనే ఇష్టం కూడా లేకపోవడం వల్ల. కానీ నేను నిజంగా ఎవరినయ్యా, శుద్ధ సాక్షి చైతన్యాన్ని. ఈ శ్లోకం బాగుందండి? హలో, హలో, అద్భుతమైన శ్లోకం సార్. చెప్పండి మళ్ళీ ఏ విషయం చెప్పాలంటారు? సారీ, ఈ పద్యం ఒకటి చెప్పారు కదండి, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా అని ఉంది కదా, త్యాగరాజ వస్తుంది ఏదో. సో అంటే నిరంతరము కూడా అన్నమాచార్యదా? ఓకే. సో అయితే అందులోపల ఓకే. కాబట్టి ఎంతసేపు అని నువ్వు భయపడతావు? మనిషిగా పుట్టి మనుషులతోని సేవిస్తూ అనుదినము దుఃఖమే వస్తుంది. మనుషులను సేవిస్తే ఎప్పుడు నువ్వు నీలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకో. భగవంతుడు విగ్రహం చూసినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూసుకో. నీ కళ్ళలోంచి నీళ్లు రావాలి. నీళ్ళు వస్తాయి సార్, మాకు తన్మయత్వం. దేవుణ్ణి అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అక్కడ కూడా ఉన్నాడు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళడంలో కొంత ఎఫర్ట్ పెట్టావు. నువ్వు చూసుకోవడానికి కొంత ఎఫర్ట్ పెట్టావు. మన సంస్కృతికి సరైనటువంటి విలువనిచ్చావు. మన సంస్కృతిలో ఆలయాలు అనేటటువంటివి అత్యద్భుతమైనటువంటి విలువలను కలిగి ఉన్నాయి, కానీ వాటిని కోరికలు తీర్చే మెషిన్స్ గా మార్చేశారు పాపాత్ములు. నేను చెబుతున్నాను, మీరు అక్కడికి వెళ్ళండి. పెళ్లి కాకపోతే పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే మళ్ళీ పెళ్లి అవుతుంది. ఈ పాపాత్ములందరికీ ఏమైతుంది? మూఢనమ్మకాలు పెంచినందుకు తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు, జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, కానీ జనాలను మాత్రం అలా మూఢనమ్మకంలో పెట్టి అక్కడే ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు బయటికి తీయడానికి ప్రయత్నం చేసేది కొద్దిమంది, కానీ వారికి ఎక్కువ గుర్తింపు రాదు. ఎందుకంటే జనాలకే బయటపడాలని ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలా ప్రవచనం వినడం ఎంత కష్టం. దీని బదులుగా పీస్ఫుల్ గా కూర్చొని మీరు అందరు కలిసి పారాయణం చేశారనుకోండి, ఏ ఆన్లైన్ పారాయణమో చేస్తారు. చేసిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు చేశారండి ఆన్లైన్ పారాయణం అంటే? ఒక 5-6 ఏళ్ళుగా నా గురించి వింటున్నారు. మీరు విని సార్ పారాయణం చేస్తే తప్పేముంది సార్, మీరే అన్నారు కదా భక్తితో చేస్తే సరిపోతుందని నన్ను క్వశ్చన్ చేశారనుకోండి. దానికి నేను ఏం జవాబు చెప్పాలి? నువ్వు భక్తిగా చేసావా లేదా ఎవరు చెప్తాడు? ఇప్పుడు నీ భక్తికి నేను జడ్జి చేయాలా? నీతో పాటు చేసినటువంటి ఇంకా 100 మందికి, 200 మందికి, 500 మందికి భక్తి ఉందని చెప్పి నేను చెప్పాలా? మా అత్తయ్య మేమందరం కూడా శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం వెళ్తే ఆ రోజుల్లో స్పర్శ దర్శనం మామూలు ఉండేది. ఇప్పుడేమో పెద్ద సీన్ చేశారు, కానీ 30 ఏళ్ల కింద చాలా సింపుల్ గా అందరం దండం పెట్టుకుని బయటకు వచ్చేవాళ్ళం శ్రీశైలంలో. అలా బయటకు వస్తుంటే మా అత్తయ్య ఏం చేసిందంటే దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టేసి, ఆమె మా బాబాయ్, ఒక బాబాయ్ ఉన్నాడు, మేము ఒక 30-40 మంది వెళ్ళాము. మనమే ఆర్గనైజర్స్, చీఫ్ ఆర్గనైజర్స్. సో అయితే అక్కడ కూర్చొని అందరికీ చేయిస్తుంటే వీళ్ళు
మేము బయటకు వచ్చేస్తున్నాం, వాళ్ళు అక్కడే కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఆ పూజారులు, వాళ్ళు వీళ్ళని బలవంతంగా రెక్కలతో లేపి మరీ బయటపడేశారు. వీళ్ళిద్దరిని, మా బాబాయిని, మా అత్తగారిని, మా అత్తయ్యని, మా అమ్మని అత్తని బయటపడేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మా అత్తయ్యకి కోపం వచ్చింది. ఒరే వాసు, ఏమిటిరా ఇది, అన్యాయం కాదు, ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండనియాలి అని చెప్పేసి చెప్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. ఇలాగా ఏవైతే వేగ్ మాటలు ఉంటాయో, అస్పష్టమైనటువంటి మాటలు, అవి కాదు మనకు కావాల్సింది. స్పష్టమైనటువంటి మాటలు కావాలి. అది కేవలం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. ఎవరైనా కూడా నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేయు, నీకు 6 ప్యాక్ వస్తుంది అంటే వాడిని నమ్మకపోతే ఎట్లా? వాడు చేసి చూపిస్తాను. నువ్వు 6 నెలలు చెయ్యి, నీకు 6 ప్యాక్ ఎందుకు రాదో నేను చూస్తాను అన్న. నువ్వు చేసి చూడాలి, చేస్తే వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అదే విధంగా ఆత్మజ్ఞానం కూడా చాలా సూపర్ ఫాస్ట్ గా వస్తుంది. ఆలోచించిన వాడు ఇలా. మనం ఏం తెలుసుకున్నాము? మోకో కహా ఢూండే రే బందే మైతో తెరే పాస్ మే, నీ దగ్గరే ఉన్నా, నేను ఎక్కడెక్కడ వెతుకుతావు. ఖూజే తో తురత్ మిల్ జావు ఎక్ పల్ కీ తలాష్ రే, ఖూజేతో తురత్ మిల్ జావు, వెతికామంటే తురంత్ దొరికేస్తాను, నీకు ఒక్క సెకండ్ లో దొరికేస్తాను. ఎక్ పల్కి తలాష్ రే, ఒక్క క్షణం వెతుకులాట లోపల నీకు దొరికేస్తాను నేను. कहते कबीर सुनो भाई साधो, कहते कब मैं हूं तेरे विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. ఎక్కడెక్కడ వెతుకుతావు నా కోసం? నేను నీలోనే ఉన్నాను, ఎక్కడెక్కడో వెతుకుతావు. ఎంత అద్భుతమైనటువంటి భావన. నీలో ఉన్నటువంటి భగవంతుని ఎక్కడెక్కడో వెతకడం ఎంతవరకు కరెక్ట్? సాధన ద్వారా తెలుసుకోవయ్యా, సాధన ద్వారా తెలుసుకోవయ్యా. అనవసరమైనటువంటి గేమ్స్ దేవుడికి కాదు కావాల్సింది. నువ్వు సాధన ద్వారా ఆ తర్వాత ఆనందంగా ఉండి. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానా? నేను మీ అందరికంటే ఎక్కువ సినిమాలు చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ వెబ్ సిరీస్ చూస్తాను, ఎక్కువ బాగా పని చేయగలుగుతాను. నా పనిలో ఈ రోజు వరకు వంక పెట్టిన వాళ్ళు లేడు. మాకు RSS లోపల కూడా మంచిగా పనిచేస్తారు, సిన్సియర్ గా పని. ఎందుకంటే మీకు ఇంకా సిన్సియారిటీ పెరుగుతుంది, మీకు కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ పెరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి. మనము వైరాగ్యం అంటే అందరికి దూరం ఉండడం కాదు, మానసికంగా అనవసరమైన విషయాలను వదిలేయడం. ఉదాహరణకి నాకు ఒక విషయం చెప్పండి. 3వ మెట్టు మీదకి వెళ్ళాలంటే మీరు 1వ మెట్టు 2వ మెట్టు పట్టుకుంటారా, లేక 1వ మెట్టు 2వ మెట్టు వదిలేస్తారా? 2 మెట్లు దాటే 3వ మెట్లోకి వెళ్తాం. అంటే ఎదగాలి అంటే కొన్ని వదలాలా లేదా చెప్పండి? పైకి వెళ్ళాలి. సో ఇది కాబట్టి వైరాగ్యం అంటే మనకు పరిపూర్ణానంద స్వామి, తర్వాత ఈయన మన విద్యాప్రకాశానంద స్వామి ఏమంటారు? వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. ఎదగాలి. నువ్వు చిన్నప్పుడు గోటీలు ఆడే, ఇప్పుడు గోటీలు ఆడతామా చెప్పండి? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, ఇప్పుడు ఆడతామా మనం? ఆడమండి. ఆడొచ్చు. సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే మనము సాధన ద్వారా మనము గుర్తించగలుగుతాము. వైరాగ్యం అంటే వదిలేయడం. శ్రీనివాస్ సార్ ఇప్పుడు వదిలేయమని చెప్తారు, లేదు ఎదగమని చెప్తున్నాను నేను, అంతే. అది కూడా నేను నేనేమని చెప్పడానికి. మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం శంకరాచార్య 32 అమోఘమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని ఇచ్చారు. వేదాంతము అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని. అటువంటి శంకరాచార్యని ఈ రోజు ఏం చేశారు? ఆయన కూడా విగ్రహం పెట్టేశారు. పెట్టి దానికి ఒక పూజ పెట్టి, దానికి ఒక తీర్థం ఇచ్చి, దానికి ఒక ప్రీస్ట్ని పెట్టి ఆయనను కూడా కర్మకాండంలో కనిపిశారు. దురదృష్టకరమే. బట్ అయినా కూడా ఏదో సరే శంకర పీఠానికి అట్లీస్ట్ కొంత గుర్తింపు ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల గుర్తింపు ఉంది కాబట్టి మనం అది సరే కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. మిగతావన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని పీఠాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 100 కోట్లు 1000 కోట్లు ఎలా సంపాదించేసుకుంటున్నారు? మీరు ఇషా ఫౌండేషన్ తీసుకోండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, దత్తపీఠం తీసుకోండి. వీళ్ళు కొన్ని వందల దేశాలను కొనుక్కోగలరు. ఉన్నవే 200 దేశాలు ప్రపంచంలో. ఆ 200 దేశాలలో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 30-40 దేశాలను కొనుక్కోగలరు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి డబ్బు అది? మీ డబ్బు. మనం ఎక్కడున్నాం? ఎక్కడ చేసిన బొంగలు అక్కడే ఉంది. వాళ్ళు ఏం చేయగలిగారు? దేశాలను కొనుక్కోగలిగే స్థాయికి వెళ్ళారు. ఇస్కాన్ లోపల ఇప్పుడు ఈ ఇస్కాన్ లోనే 3 గ్రూప్స్ తయారయ్యాయి. నాకు వాడు బర్త్డే విషెస్ పంపించాడు. ప్రతి బర్త్డే విష్ లోపల డబ్బులు పంపించమని. ఏమని చెప్తాను చెప్పండి? ఎవడో పట్టించుకోడు కూడా. ఇవాళ ఒక ఫౌండేషన్ వాడు ఎవడో అడిగాడు, సరే అందులో అందరు పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా అని డబ్బు పంపించాడు. మళ్ళీ దానికి థ్యాంక్స్ మెయిల్ కూడా లేదు, థ్యాంక్స్ సార్ వి రిసీవ్డ్ అని కూడా రాలేదు మెసేజ్. ఎందుకంటే నిన్ను మోసగించడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఇది నీకు పుణ్యం వచ్చేవి అవి ఇవన్నీ. మనం ఏదో మనసు కదిలి ఆ టైంలో ఇచ్చేస్తాం డబ్బు, కానీ మనల్ని మోసగించడానికి. కాబట్టి అసలు సత్యాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఇవాళ అరగంటలో చెప్తాను అనుకున్నాను, కానీ చాలా మంచి శ్లోకం ఇది. నాకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న శ్లోకాలలో అత్యంత ఉన్నతమైన శ్లోకంగా నేను ఇది పరిగణిస్తాను. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే చీకటి. ఇవాళ తెలుసుకున్న పాయింట్ ముఖ్యంగా చూడండి, రజ్జు సర్పం చీకట్లో, సరే వెలుతురు వచ్చినప్పుడు కూడా నువ్వు అదే పట్టుకుంటే ఎట్లాగా? ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఇవాళ ప్రతి ఒక్కరు 10 సార్లు వినండి. ఇవాళ వింటే మీకు ఎక్కడో మనసు లోపల అది తగిలిందంటే అయిపోయింది, మార్పు వచ్చేస్తుంది. జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకెవరికైనా జెండబాంబు ఆవిరి పట్టండి సార్ పట్టడానికి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? పడతానండి, ఆవిరి పడతాను. ఇప్పుడు ఆవిరి పడతాను. రెస్ట్ తీసుకోండి సార్. తీసుకుంటాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక్కసారి. సూర్యుడు వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ సూర్యుడు వెలుగు వచ్చాక కూడా ఆ దీపమే పట్టుకుని చూస్తున్నాము. అది ఇప్పుడు ఇవాళ చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్. 100% కరెక్ట్. వెలుతురు వచ్చిన తర్వాత కూడా, వెలుతురు ఉందని తెలిసిన తర్వాత కూడా చీకట్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాము. ఎంత దురదృష్టం చెప్పండి అది. సో నాకు ఇది ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఒకసారి శ్లోకం నంబర్ సరిగ్గా తెలియదు నాకు, చూసుకోండి. నేను పంపించిన శ్లోకాల లిస్ట్ లోపల. తర్వాత రామకృష్ణ మఠంది బుక్ కొనుక్కోమని చెప్పిన 10 రూపాయలు ఉంటుంది, అది కూడా కొనుక్కోండి. ఆత్మబోధ అని 10 రూపాయలు ఉంటుంది, అది కూడా కొనుక్కోండి. సో మీరు ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంది, అక్కడ మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మంచి పర్పస్ కి వెళ్తుంది. అట్లాగే మీకు అద్వైత ఆశ్రమాలు ఉన్నాయి ఋషికేశ్ లో, అక్కడ పెట్టే ప్రతి రూపాయి కరెక్ట్ పనికే వెళ్తుంది. కాళీ కమ్లీవాలా, చిన్మయ మిషను, శివానందాశ్రమం, దయానందాశ్రమం, మలయాళ స్వామి గారి ఆశ్రమము, విద్యాప్రకాశ్ ఆనందగిరి, వీళ్ళందరూ మహోన్నతులు. వీళ్ళు ఎక్కడైనా మోసం చేయడానికి ప్రయత్నం చేశారా? ఆయన విద్యాప్రకాశ్ ఆనందగిరి మా నిజామాబాద్ లో వచ్చేవారు కదా, ఆయన స్టేజ్ మీద వచ్చిన తర్వాత ప్రవచనం చెప్తుంటే వేరే వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. మా ఊర్లో ఒక మంచి ఆయన ఉండేవాడు, శంకరయ్య గుప్తా అని, చాలా భక్తుడు, ధార్మికుడు. ఆయన ఏంటంటే ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తాడు, ఆయన దేవుడికి దండ వేసి వెళ్తాడు అన్నమాట స్టేజ్ మీద. అలాంటిది ఆయన ఒక్కరోజు లేట్ వచ్చాడు, ఎంత 30 seconds 1 minute అంతే. వచ్చి దబదబా దండ వేస్తుంటే ఆయన అన్నాడు కిందికి వెళ్ళిపోమని చెప్పాడు. ప్రవచనం స్టార్ట్ అయ్యాక జనాల లోపల ఆ డీవియేషన్ ఉండకూడదు. ఈయన వెంటనే సారీ చెప్పేసి కిందికి దిగిపోయాడు. సో ఏమైతుందంటే ఈ ఆధ్యాత్మ ఆయన ఎంత, నాకు చిన్నప్పుడు ఏమి తెలియనప్పుడు ఆయన చెప్తుండేవాడు, ఎంత బాగుంటుంది ఆత్మజ్ఞానం. ఆనంద డోలికల్లో మనము మిగిలిపోతామండి. ఆయన మా ఇంటికి భిక్షకు వచ్చేవాడు, చిన్నది, ఇప్పుడు నేను కూర్చున్న రూమ్ అంతా కూడా ఉండేది కాదు మా ఇల్లు. ఆ ఇంట్లో భోజనానికి వచ్చేవాడు, నేను అక్కడ గుండె వేసుకొని ఉంటే గుండె మీద చేయి పెట్టేవారు. ఎంత అంటే మన రోజుల్లో మనం మేము డబ్బులు ఇచ్చే మనుషులం కూడా కాదు కదా, కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాం. భిక్ష అంటే ప్రాపర్ భిక్ష. ఆ రోజుల్లో విద్యాప్రకాశ్ ఆనందగిరి లాంటి మహానుభావుడు భిక్ష అంటే భిక్షకే వచ్చేవాడు. ఇప్పటి జనాలు వస్తారు, గురువు గారు మరి ఏదైనా గురువు గారు ఏదైతే ఉన్నారో ఆయన మరి మీ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారో చూడండి, గురువు గారు వస్తారు మరి, కానీ మరి ఆయన గురువు గారు తెలుసు కదా మీకు, గోసేవ ఉంది, ఒక 4-5 ఆవులు చూపిస్తారు, అన్న రోజు అన్నదానం ఉంది. మరి ఇవన్నీ చేయడానికి కొంత డబ్బు అవుతుంది. స్కూల్స్, యూనివర్సిటీస్ నడిపిస్తున్నారు, అక్కడ మంచి ఫీజులు కూడా తీసుకుంటూ ఉంటారు. 10 మందికి ఫ్రీగా చెప్తారు, మిగతా వాళ్ళందరి దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ఫీజులు తీసుకుంటారు. తీసుకుని మరి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతో కొంతగా 5-10 లక్షలు ఇస్తే బాగుంటుంది అంటాడు. వాడు 5-10 లక్షలు ఇయ్యని ఇంటికి కూడా అడుగు పెట్టాడు. ఒకసారి మాకు తెలుసున్న గ్యాంగ్ లో అట్లాగే ఇంటికి వచ్చాడు ఒక ఆయన. వస్తే ఆయన వస్తాడని చెప్పి వీళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్, ఒక 20-30 లక్షల చెక్, అది కాక ఆ అరేంజ్మెంట్స్ అంతా, మళ్ళీ నా ఫ్రెండ్ ఆవిడ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక 30,000 రూపాయల పుష్పాలు కొన్నారు వాళ్ళ సొంత ఖర్చులతోటి. ఆయన నడుస్తుంటే ఆయన నేల కింద, ఆయన కాళ్ళ కింద అవన్నీ నలిగిపోవాలి. అలా చేసి వెయిట్ చేసి 6ంటికి వస్తాడు, 7ంటికి వస్తాడు, 8ంటికి వస్తాడు, 9ంటికి వస్తాడు, 10ంటికి వస్తాడు, 11ంటికి వచ్చి 10 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోయాడు, చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారు, అందరికీ ఫోటోలు పెట్టుకొని మా ఇంటికి స్వామీజీ వచ్చారు, ఆయన చెప్పులు నాకు ఇచ్చారు, ఇవన్నీ కూడా జనాల లోపల చెప్పుకున్నారు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే స్వాములకు కమర్షియల్ అయిపోయారు, మనుషులు ఇంకా దారుణంగా ఫోటోలు తీసుకోవడానికే, చూపించుకోవడానికే తయారవుతున్నారు.
ఫోటోలు తప్పులేదు, కానీ నేనేమంటానంటే దానికోసమే చేయడం అనేది తప్పు. నువ్వు ఒక మెమొరీ లాగా ఫోటో తీసుకుంటే బాగుంటది, కానీ ఇదేంటి గొప్ప స్వామివారు మమ్మల్ని కరుణించారు, ఆయన చెప్పులు నాకు ఇచ్చాను, వీడే చెప్పులు తయారు చేయించుకొని ఆయనకి ఇస్తాడు అనమాట. ఆ చెప్పులు తీసుకొని ఆయన వీళ్ళకి మళ్ళీ ఇస్తాడు రిటర్న్, ఆయన ఒకసారి వేసుకొని ఇస్తాడు అనమాట. ఆ పాదాలు వేసుకున్న చెప్పుల వల్ల నీ జీవితం బాగుపడిపోతుంది. ఇంకొకడు ఎవడో ఉంటాడు, వాడు నీ నాలుక మీద కనుక అక్షరాలు రాస్తే నీకు విద్య వస్తుంది. ఇవన్నీ ఎంత మూఢనమ్మకాలు ఒకసారి ఆలోచించండి. భగవంతుడి కంటే గొప్ప ఉన్నాడా? మా నాన్నగారు నాకు అక్షరాభ్యాసం చేయించారు. మరి మేము బాసర్ కదా, మాకు భాష ఎక్కువ ఫేమస్ కదా, ఎప్పుడైనా తీసుకెళ్తాం మేము నిజామాబాద్ ట్రిప్కు తీసుకెళ్తాం మిమ్మల్ని అందరినీ. మీరు అసలు ఆశ్చర్యపోతారు ఎన్ని గొప్ప ప్లేస్లు ఉన్నాయో తెలంగాణలో. అయితే ఆ బాసర్ లోపల అక్కడికి వెళ్ళలేదు నా విద్యాభ్యాసం కోసం. నా విద్యాభ్యాసం మా నాన్నగారు చేయించారు ఇంట్లో. మా అన్నయ్యలకి అందరికీ మా నాన్నగారు చేయించారు, నా పిల్లలకి నేనే చేయించాను విద్యాభ్యాసం. సో మరి వీళ్ళందరం బాగా చదువుకున్నాం కదా, బాగైంది. నా జీవితంలో నేను ఇండియాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోగలిగాను అంటే మా నాన్నగారి చదువనే. నేనేమంటానంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నీ తండ్రి రూపంలో, నీ తల్లి రూపంలో ఉన్నాడు. గురువులు ఉన్నాడు అంతే. అనేగాని వీళ్ళందరూ ఫేక్ గురువులు, వీళ్ళందరూ వాళ్ళ ఇది చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ ఇంటికి రావడానికి ఆయన 11 ఎందుకు వచ్చాడు? 15-20 ఇల్లు తిరిగి వచ్చాడు. ప్రతి చోట 5 నుంచి 10 లక్షల చెక్కులు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ నుంచి ఆత్మ జ్ఞానం వస్తుంది? కాబట్టి జనాలకు కూడా ఇదే ఇష్టం. ఉన్నంత వరకు పొగుడుతారు అందరూ, అబ్బా మేడం మీరు చాలా గొప్ప, సార్ మీరు చాలా గొప్ప. ఆ పొగడతలకు నువ్వు పడిపోయావు అంటే ఆత్మజ్ఞానం నీకు ఎప్పటికీ రాదు. ఎవడు అవతల వాడు నీ గురించి తెలిసినోడు ఇప్పుడు మా వైఫ్ నన్ను తిడితే నేను బాధపడతాను, మా వైఫ్ నన్ను పొగిడితే సంతోషపడతాను. కారణం ఏంది? మా వైఫ్ కి నా గురించి అన్ని తెలుసు. మా అమ్మ కూడా చెప్పేది. మా అమ్మ కొత్త లోపల నేను ఈ మార్గంలోకి రావడం మా అమ్మకి ఇష్టం లేదు. మా అమ్మ చాలా బాధపడుతుండేది. తర్వాత లాస్ట్ లోపల మా అమ్మ ఎప్పుడైతే బెడ్ మీద ఉందో ఆ టైంలో రియలైజ్ అయ్యి ఏడ్చేసేది. నాన్న కపిలుడు దేవహూతికి చెప్పినట్టుగా చెప్తున్నారా అని చెప్పి మా అమ్మ ఏడ్చేసేది. ఎలా తెలుసు నాన్న ఇవన్నీ నీకు? బ్రహ్మసూత్రాలు నాకు చెప్పడం ఏంటన్నా, నువ్వు చిన్న పిల్లాడివి అంటే. అఫ్ కోర్స్ నేను ఎంత పెద్దగా మా అబ్బకి చిన్న పిల్లలే. అట్లాగా ఎప్పుడు అర్థమవుతుంది మీకు? మీకు ఎప్పుడు అర్థం కావాలి అంటే ఒక్కసారి ఆలోచిస్తే, కూజేతో తురత్తు మిల్లి జావు ఎక్క పల్కి తలాషిని. ఒక్క క్షణంలో వెతుకులాటలో ఒక్క క్షణంలో దొరుకుతాడు. ఓకేనా? రేపేంటి మనది? ఆదిత్య హృదయం కదా. అందరూ కూడా చక్కగా యక్ష ప్రశ్నలు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. రేపు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేయండి సార్, ముందు ఆరోగ్యం చూసుకోండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుడికి చేరువైతారని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఎప్పటిలాగే ఆదిత్య హృదయంలోని మనలో ఉన్న భగవంతుని మనని మనము చూసుకోవడము, భగవంతుడి లక్షణాల ద్వారా మనలో ఆయనని గుర్తించడము, బయట ఉన్న ఆదిత్యుడే మన హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పి గుర్తించడం. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని, నిరంతరము ఆలోచిస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా జై శ్రీకృష్ణ సార్.